దేవుడు మనిషిని దేవుళ్ళ చేసుకున్న దినం. అందుకే ఇటువంటి దినం సృష్టిలో లేదు. మీరు నేనే కాదు, యావత్ సృష్టి కూడా విడిపించబడిన దినం. ఈరోజు దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ సృష్టికి చెప్పిన దినం ఏమనంటే, ఇక మీ మీద నాకు ఏ కోపము లేదు, ఇక మీ మీద నాకు ఏ ద్వేషము లేదు, ఇక మీ మీద నా యొక్క కరుణ కేవలం నా కరుణ కృప మాత్రమే ఉంటుందని సృష్టికి ఈరోజు దేవుడు డిక్లేర్ చేసిన రోజు పిల్లరా ఈ దినం. ఈస్టర్ అంటే అంత గొప్ప దినం. ఓకే, సో నేను ఈరోజు 2 విషయాలు చెప్పాలా మీకు. ఒకటి, ఎందుకు ఐ డోంట్ నో, నాకు వాక్యం తయారు చేసుకునేటప్పుడు కొన్ని డౌట్స్ క్లియర్ చేయాలా, బయట వాళ్ళ కోసం కూడా ఉన్నాయి ఇవి. అంటే కొంత ఈ చర్చిలో అయితే చాలామంది తెలుసు అనుకోండి, నేను చెప్పబోయే కొద్దిగా వేరే విషయాలు చెప్పి అంటే కొన్ని అనుమానాలు తీర్చి ఆ తర్వాత వాక్యంలోకి వెళ్దాం, తొందరగా ముగించుకుందాం ఈరోజు. సో చూడండి, ఈ యొక్క పునరుత్థానం మీద చాలా సాతాను డౌట్స్ తెచ్చి బయట వాళ్ళకి చాలాసార్లు మనకు కూడా పెట్టడం జరిగింది ఆల్రెడీ చూస్తున్నాం మనం. నేను చాలా ఈ వీడియోస్లో చూసినప్పుడు పాపం కొంతమందికి తెలియక కొన్ని అనుమానాలు రేస్ చేస్తాను. అవి క్లారిఫై చేసి నేను దేవుని వాక్యంలోకి పోవాలని ఆశపడుతున్నా. మీరు చరిత్ర చూస్తే, మీరు ఈరోజు ఇంటర్నెట్లో వేసి చూస్తే, గత 6000 సంవత్సరాలలో ఈ భూమి మీద పుట్టిన జనాభా దాదాపు 16 బిలియన్లకు పైబడి జనాభా ఉంది. ఇక్కడ 1600 కోట్లకు పైబడిన జనాభా ఈ భూమి మీద జీవించారు. నేను లాస్ట్ ఇయర్ కూడా కొన్ని విషయాలు చెప్పాను. జీవించారు ఎంతమంది? 1600 కోట్లకు మించి జనాభా జీవించారు. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 800 కోట్లకు మించి జనాభా జీవిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద జనాభాలో దాదాపు 3 లక్షలకు పైబడి మేమే దేవుళ్ళమని, మేము దేవుని ద్వారా పంపబడిన దేవుని యొక్క ప్రతినిధులమని చెప్పుకున్నవారు ఉన్నారు. ఎంతమంది? దాదాపు 3 లక్షలకు పైబడి ఈ భూమి మీద ఎటువంటి వారు పుట్టారంటే, నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, నేను దేవుని ద్వారా పంపబడిన దేవుని యొక్క దూతను, లేకుంటే దేవుని యొక్క పంపబడిన వాడని చెప్పుకున్న వాళ్ళు దాదాపు 3 లక్షలకు పైబడి ఉన్నారు. ఈ కాలంలో చాలా ఎక్కువ పుడతా ఉన్నారు కదా. సో అయితే మీకు విషయం చెప్పాలంటే, ఈ 3 లక్షలకు పైబడి వీళ్ళందరూ కూడా మీరు డెత్ చూస్తే, మరణం చూస్తే, ఇక్కడ ఉండి ఏదేదో చేశారనుకోండి, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోయినారు, కొంతమందికి హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయినారు, కొంతమంది సో ఇంకా రకరకాలుగా చనిపోయారు. అయితే ఈ 3 లక్షల మందిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ కాలే. ఓకే, ఆయన ఎప్పుడు అనారోగ్యంగా పడినట్లు కూడా లేదు ఎక్కడ, పోనీ కనీసం దగ్గినట్లే లేదు, పోనీ పడిసం పట్టినట్లు కూడా లేదు ఆయనకి. ఆయన ఎవరు కాదు, మీనా యేసు ప్రభులారా. వాళ్ళు అలా చనిపోవడం జరిగింది. యేసు ప్రభు మీ కొరకు నా కొరకు చనిపోవడం జరిగింది పిల్లరా. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం. గత కొన్ని సంవత్సరాల క్రితము గొప్ప సర్వే జరిగింది పిల్లరా. ఈ ప్రపంచంలో ఒక 500 మందిని తీసుకున్నారు. ఈ 500 ఎవరంటే, నేను ఇక్కడ పేర్లు చెప్పకూడదు కానీ చాలా లైక్ నేనే దేవుణ్ణి అనుకున్న వాళ్ళల్లో నుంచి కొంతమందిని తీసుకున్నారు. కొంతమంది లైక్ ప్రపంచం మీదే ప్రభావం చూపిన వారు, వాళ్ళని ఇట్లా 500 మందిని తీసుకుని వాళ్ళకి స్టడీ చేశారు వాళ్ళ జీవితాన్ని. దాంట్లో ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, మన యొక్క జాతిపిత మహాత్మా గాంధీ గారు, ఇటువంటి వారు, లైక్ అమెరికా యొక్క జాతిపిత జార్జ్ వాషింగ్టన్ గారు, ఫ్రాన్స్ నెపోలియన్ బోనోపార్ట్, ఇటువంటి అనేక మందిని, ఒక 500 మందిని తీసి వాళ్ళ జీవితాన్ని స్టడీ చేసినప్పుడు లాస్ట్లో వచ్చింది ఏంటంటే సారాంశము, వీళ్ళందరూ వాళ్ళ బర్త్డే జరుపుకున్నారు, ఈరోజు కూడా జరుపుకుంటారు, కొంతమంది వారి డెత్ డే జరుపుకున్నారు. కానీ ఈ 500 మందిలో, అంటే ప్రపంచంలో వీళ్ళు టాప్ క్రీమ్ అనమాట, ఈ 500 మందిలో ఒకే వ్యక్తి బర్త్డే, డెత్ డే, రిజరక్షన్ డే చేసుకునే వ్యక్తి. ఆయన ఎవరంటే యేసు ప్రభు పిల్లరా. వీరందరి సమాధులు, కొంతమంది సమాధులు అంటే బంగారుతో చేయబడినాయి, కొంతమంది సమాధులు చాలా విలువగల రాళ్లతో
లైక్ కోట్ల ఖర్చు పెట్టి వారి యొక్క ప్రపంచ మంత్రులు చెప్తున్నాను నేను, వారి యొక్క సమాధులు కట్టబడి ఉన్నాయి. అయితే 499 మంది యొక్క సర్వేలో తేలింది ఏమంటే అందరూ సమాధుల్లోనే ఉన్నారు, కానీ వాళ్ళ ఎముకలు వాళ్ళకి ఈ పాటికి ఏమి ఉండవు అనుకోండి. కానీ ఒకే ఒక వ్యక్తి ఈ 500లో బయటికి లేచిన వ్యక్తి, సమాధి ఖాళీగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు పిల్లరా. సో యేసు ప్రభులో ఉన్న శ్రేష్టత అది. ఈవెన్ పరంగా కూడా ఆయన మాత్రమే ప్రత్యేకమైన వాడు. సైంటిఫికలీ, ఎకనామికలీ, సోషల్లీ, జియోగ్రఫికలీ, ఎవ్రీవే ప్రతి విధంగా యేసు ప్రభుని పరికించి చూసింది ప్రపంచం. లాస్ట్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే ఆయనే. ఆయన ఇంగ్లీష్లో ఉంది కదా, ఐ యామ్ దట్ ఐ యామ్. నిజంగా యేసు ప్రభు మాత్రమే దేవుడని నిర్ధారించడం జరిగింది పిల్లరా. ఇందులో అతి శ్రేష్టమైనది ఏమంటే ఈరోజు జరిగినది, పునరుత్థానుడుగా ఆయన నిలబడి ఉన్నాడు ఈ సృష్టిలో. ఆయన తప్ప ఎవ్వరూ లేరు, చనిపోయిన తర్వాత తిరిగి లేచిన వారు పిల్లరా. సో అదే ఆయన యొక్క ప్రత్యేకత. ఈవెన్ మీరు చూస్తే బైబిల్లో కూడా మనం చూస్తే దాదాపు 11 మంది చనిపోయిన వారిని లేపడం జరిగింది కదా. మీకు తెలుసు కదా, 11 మంది. ఫస్ట్ వ్యక్తి ఏలియా సారెపతు విధురాల కుమారుని లేపాడు. ఎలీషా సునెమీరాల కుమారుని లేపాడు, చనిపోయిన వాళ్ళు లేపిన వారు. ఓకే, ఇంకో చోట ఎలీషా దేహానికి తగిలి ఒక సైనికుడు, చనిపోయిన సైనికులు లేపడం జరిగింది. ఆ తర్వాత మన ప్రభువుకు యేసుక్రీస్తు, మన దేవుడు యేసు ప్రభు 3 లేపాడు. ఎవరెవరిని? మీరు ఏం మాట్లాడడం లేదు, చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరెవరిని లేపాడు? లాజరు యాయిరు కుమార్తె. ఓకే, నాయను విధవరాలి యొక్క కుమారుడు. మొత్తం ఎంతమంది అయినారు? ఇప్పటికి 6 మంది అయ్యారు. వాళ్ళు 3, పాత నిబంధనలు 3 లేపారు. కొత్త నిబంధనలు మన ప్రభువే 3 లేపాడు. ఆ తర్వాత ఇంకెవరు లేపారు? పేతురు తబితాని, ఆ తర్వాత పౌలు యవనస్తుని వాక్యం వింటూ పడినప్పుడు చనిపోయాడు. ఓకే, ఎంతమంది అయ్యారు? 7, 8. ఓకే, 9, 10 లాస్ట్లో ఎవరెవరు? వాళ్ళిద్దరు ఏలియా, హనోక్. ఓకే, ఏలియా, హనోక్ లాస్ట్లో వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు లేపబడతారు. ఇంకా 11వ వాడు మన ప్రభువు యేసుక్రీస్తు. కానీ ఈ 11 మందిలో కూడా 10 మంది లేపబడిన తర్వాత మళ్ళా చనిపోవడం జరిగింది పిల్లరా. ఆ తర్వాత యేసు ప్రభు మాత్రమే చనిపోయి తిరిగి లేచి ఇంకెప్పుడు కూడా మరణించని వాడిగా నిలిచినాడు. సో ఎటు చూసినా యేసు ప్రభు మాత్రమే మరణాన్ని జయించి లేచిన వాడు పిల్లరా. ఇంకెవ్వరు కూడా ఈ సృష్టిలో ఇంతమంది వచ్చారు, 1600 కోట్ల మంది వచ్చారు అని అందరూ. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. చనిపోయి తిరిగి లేచిన వాడు కేవలము యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడే 3 పండుగలు చేసుకుంటాడు. ఏదంటే అది పుట్టినరోజు, చనిపోయిన రోజు, పునరుత్థాన దినం. ఓకే, సో అటువంటి దేవుణ్ణి, ప్రభువుని మనం కలిగి ఉండడము నిజంగా దేవుని యొక్క కృప. ఓకే, కొద్దిగా నేను 2-3 వీడియోస్ చేశాను. ఒకరు అడిగారు కూడా నాకు ఎందుకు ఐ డోంట్ నో, నాకు ఈస్టర్ రోజు మెసేజ్లో ఇది నా మనసులో వచ్చింది కాబట్టి చెప్తున్నా. చాలామంది ఎవరో నాకు పేరు లేడీస్ ఎవరు అడిగారు నాకు ఎక్కడో సెల్ గ్రూప్లోను. ఎందుకు యేసు ప్రభు దేవుడై ఉండి, మీరు దేవుడు అంటారు కదా, ఎందుకు ఆయన దగ్గర ఏ ఆయుధాలు లేకుండా ఉన్నాడు? దేవుడు అనేవానికి ఆయుధాలు ఉండాలి కానీ మన వాళ్ళ లేక, ఇది తప్పేం లేదనుకోండి, పాపం వాళ్ళ లేక. నేను వాళ్ళకి ఇదే చెప్పా. ఆయుధాలు ఎవరు పెట్టుకుంటారంటే, ఎవరు పెట్టుకుంటారు ఆయుధాలు? తన బలానికి మించి ఎవరన్నా ఎదుటోడు ఉంటే ఆ బలాన్ని తనకున్న బలంతో ఆ బలాన్ని ఎదుర్కోలేడు. కాబట్టి ఏం కావాలి అతనికి? ఆయుధం కావాలా పిల్లరా కదా. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లడితో సంతోషంతో నేను యుద్ధం చేయాలనుకోండి, నాకు ఆయుధం అవసరమా? ఎందుకంటే నాకంటే శక్తి తక్కువ అతనికి. నాకు ఆయుధం ఎప్పుడు కావాలా? నాకంటే బలాఢ్యులు అయితేనే కదా. అందుకే యేసు ప్రభువుకి ఆయుధాలు అవసరం లేదు. కత్తులు, కటార్లు, బాణాలు, లేకుంటే పిస్టల్, గన్ అంతా ఎందుకు? ఆయనకు మించిన శక్తి కల వారు ఈ సృష్టిలో ఎవ్వరు లేరు. అందుకే ఆయనకు ఆయుధాలు అవసరం. ఆయన దేవుడు కాబట్టి, దేవుడు అందరికంటే బలమైన వాడు కాబట్టి ఆయనకు ఆయుధాలు అవసరం లేదు పిల్లరా. అందుకే నేను గుర్తుపెట్టుకోవాలా, ఎవరైనా అడిగినప్పుడు టక్కని మనకు వచ్చేది. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి
అదే ఉంది మన మైండ్లో. ఎవరు సార్ మాన్సెస్టర్ మీరే అడిగారు, నాకు ఎవరు అడిగారు మొత్తం సంబడి ఓకే. సే ఆయన శక్తిమంతుడు కదా, ఆయన గన్ను అవి అలా ఏం అవసరము. బైబిల్లో మీరు చూస్తే సైనికులు ఆయన పట్టుకుంటూకి వచ్చారు. ఏమన్నాడు యేసుప్రభు? వాళ్ళతో అడిగాడు, ఎవరిని ఎదుగుతున్నారయ్యా మీరని. వాళ్ళు అన్నారు యేసుని అని. యేసుప్రభు అన్నాడు నేనే అన్నాడు. అంతే. ఏమైంది? మొత్తం కింద సైనికులందరూ ఫ్లాట్ అయిపోయారు. మళ్ళీ ప్రభు అన్నాడు ఓకే 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 లేండి ఇదిగో పట్టుకోండి, నన్ను నా చేతులకి వేడిలేసి తీసుకెళ్ళండి అన్నాడు. సో అందుకే ఆయనకి ఆయుధాలు అవసరంలా. రెండవ క్వశ్చన్, రెండవది ఏంటంటే అడుగుతాను, ప్రజలు బయట ఉండే వాళ్ళు ముఖ్యంగా, యేసు ప్రభువు ఎందుకు కామ్గా ఉన్నాడు? అది నేను ఎందుకు చెప్తాను, నేను కామ్గా ఎందుకు ఉన్నాడు, ఎందుకు తన్ను తాను విడిపించుకోలేకపోయాడు? మమ్మల్ని ఎట్లా విడిపిస్తాడు ఆయన? ఆయన దేవుడై ఉంటే తన్ను తాను విడిపించుకోలేకపోయాడే, మరి మమ్మల్ని విడిపిస్తాడు ఆయన? తను ఎందుకు బయట పడలేకపోయాడు? మరి అటువంటి వాడు దేవుడు ఎలా అవుతాడని చెప్పేసి కొంతమంది యొక్క ప్రశ్న. పిల్లరా, మీకు మీరు ఎప్పుడన్నా చదివారో లేరో, బైబిల్లో చదివింటారు కానీ మనం అబ్జర్వ్ చేయం. కానీ చనిపోయే ముందు యేసు ప్రభు 7 మాటలు చెప్పాడు, మనం చూసుకున్నాం. అంతకుముందు లాస్ట్ ప్రీచింగ్ ఏమో తెలుసా యేసు ప్రభుది? లాస్ట్ ప్రీచింగ్ ఈ యొక్క ప్రశ్న వస్తుందని తెలుసా ఆయనకి? ఎవరు అంటారు 3 మేకుల మీద ఉన్న ఆయన మేకులే తీసుకోలేకపోయాడు, మనల్నేం కాపాడుతాడు అని, తన్ను తాను కాపాడుకోలేడు అని. మీకు తెలుసా లాస్ట్ ప్రీచింగ్ ఆఫ్ జీసస్ ఇదే ప్రీచింగ్. ఆయన లాస్ట్ మనం ఎక్కువ చదవం సరిగా ధ్యానంగా. ఆయన అన్నాడు, నేను ఎందుకు ఇలా చనిపోతాను, ఎందుకు నన్ను నేను కాపాడుకోలేను? చూడండి మత్తయి సువార్త, ఎవరైనా చదవండి 26వ అధ్యాయం. జస్ట్ మీకు క్లారిఫై చేసి నేను అసలైన విషయంలో 26వ అధ్యాయము లాస్ట్ ప్రీచింగ్ మీకు, అంటే 7 మాటలు కాకుండా ఇది ఇక్కడ చూస్తే మీరు 50వ వాక్యం నుంచి యేసు ఎవరితో అన్నాడు? ఇస్కరియోతు యూదాతో, చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఓకే, చూడండి ప్రీచింగ్ చూడండి. ఇప్పుడు యేసు ప్రభు ప్రీచింగ్ మీరు వినండి. తర్వాత ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు ఆయనతో ఏమన్నా, పేతురుతో ఏమన్నాడు? నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. అర్థమైంది పిల్లరా? ఇది స్టాండర్డ్ ప్రిన్సిపల్. మీరు నేను కత్తి పట్టుకున్నామా? కత్తే కాదు, చెడు పట్టుకుంటే ఆ చెడు మనల్ని పాడు చేస్తుంది. చెడుతో ఎప్పటికీ మనం జయించలేం. ఇది సదాకాలం కోసం ప్రిన్సిపల్. పోనీ యేసుప్రభు ఇక్కడ ఏం చెప్పాడు? కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున ఇప్పుడు ఏంటంటే అదే ప్రీచింగ్ యేసుప్రభు చెప్తాను. ఇది మీకు క్లారిఫికేషన్, లేక మీకు ఎవరైనా అడిగినా కూడా ఎందుకు ఆయన 3 మేకుల్ని తీసుకోలేకపోయాడో ఇక్కడ చెప్పే ఆయన చనిపోయాడు. చూడండి ఎంత మంచి క్లియర్గా పిల్లలకు కూడా అర్థమవుతుంటే చెప్పాడు. ఈ సమయమున ఎవరితో అంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు. సైనికులు నిలబడుకొని ఉన్నారు. ఈరోజు నీతో నాతో కూడా ప్రభు ఏమంటున్నాడంటే, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకునిచున్నావా? ఇంకేం కాదు చెప్పండి అని అంటున్నాడు. నేను అనుకుంటే నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే 72,000 మంది దూతలు వస్తారు. నేను జస్ట్ ఇప్పుడు ప్రార్థన చేస్తే ఆ 72,000 ఒక కెపాసిటీ ఏంటంటే, ఒక్కొక్కరి యొక్క కెపాసిటీ ఒక రాత్రి 185,000 మంది చంపుతారు. దూత యొక్క కెపాసిటీ ఏంటిమా? ఒక రాత్రి 185,000 మందిని చంపగలరు. మొత్తం దినంలో ఇంకా లెక్కేసుకోండి మీరు. ఇలా 72,000 దూతలు ఎంతమంది చంపుతారు? నేను చదువుతున్నా, భూమి మీద ఏ మనిషిని బతకడు. అందుకే పిలవలేదు. అయితే ఎందుకు పిలవలేదంటే ఇక్కడ కింద మళ్ళా అంటాడు చూడండి, నేను వేడుకొని ఎడల ఇలాగూ జరగవలెనని లేఖనము ఎలాగూ నెరవేరునని అతనితో చెప్పాను. ఆ గడియలోనే యేసు జనసమూహంను చూచి బందిపోటు దొంగ మీదికి వచ్చినట్లు కత్తులతోనూ గుదేలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుతున్నప్పుడు మీరు నన్ను పట్టుకొని లేదు. అయితే ఇది ఆయన ఎందుకు మేకులు తీసుకోలేదంటే, ఆయన మీదకి వచ్చిన వారిని జస్ట్ ఒక మాట చెప్తే వాళ్ళు భస్మం అయిపోయేవాళ్ళు. ఒక మాట తండ్రితో చెప్పింటే దూతలు రెడీగా ఉన్నారు. అక్కడ దూతలు కూడా అర్థం కాలే,
ఏం దేవుడు నిజంగా చెప్తాడేమో పోవాలనే వాళ్ళు రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంట, అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరున్నట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. చూసారా ఏమన్నాడు యేసుప్రభు, నేను పిలిస్తే లేఖనం ఎలా నెరవేరుతుంది? ప్రవక్తలు నా గురించి చెప్పారు ఏమని, ఆయన మన కొరకు ఇలా చనిపోవాలని, ఆయన మన కొరకు శిలువ మీద మరణించాలనేది దేవుడు ఆల్రెడీ తన కొరకు రాయించాడు. లేఖనాల్లో రాయబడ్డా. సృష్టి ఆరంభంలోనే ఆదాముతో చెప్పాడు, ఆదాం హవ్వతో చెప్పాడు, ఈ యొక్క స్త్రీ సంతానం మరి వచ్చి సాతాను యొక్క తల చెదగొడతాడు, ఈ విధంగా మరణిస్తాడని రాయబడింది. కాబట్టి ఆయన కామ్గా ఉన్నాడు పిల్లరా. దానికి అర్థం చేతగాని వాడు కాదు, చేతగాని వాడని కాదు. ఓకే, మీకు నాకు తెలిసిన మూడో ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలో తిరుగుతాండేది, యేసు ప్రభు అన్నాడు 3 రాత్రులు 3 పగులు ఆయన సమాధిలో ఉండి మరి తిరిగి లేస్తాడన్నారు కదా. కానీ మీరు ఆయన చెప్పినట్లుగా ఏడుంది, 2 రోజులే ఆయన ఉండింది సమాధిలో. జనరలీ మనము క్రైస్తవులు కూడా ఇది డౌట్ ఉంటుంది. ఎప్పుడు గుడ్ ఫ్రైడే రోజు చేసుకుంటా ఉన్నాము, 3 దినాలు 3 రాత్రులు ఎలా అవుతాయి? పిల్లరా, మీరు నేను ఇప్పుడు చదువుతాండేది గ్రిగోరియన్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ ప్రకారం మనం చూడకూడదు. 2000 సంవత్సరాల క్రితం యూదుల క్యాలెండర్ ప్రకారము బైబిల్లో రాయబడి ఉండేది. యాక్చువల్గా మీరు బైబిల్లో చూస్తే ఆరంభంలో దినం ఎప్పుడు మొదలయ్యేది? ఎప్పుడు మొదలయ్యేదిమా? సాయంత్రం మొదలై నెక్స్ట్ డే సాయంత్రం వరకు ఒక దినం. ఓకే, అర్థమైందా? యూదులు అదే పాటించేవాళ్ళు ముందు. యేసు ప్రభు సమయంలో శుక్రవారం ఎప్పుడు మొదలైంది? గురువారం సాయంత్రం మొదలైంది. గురువారం సాయంత్రం 6 గంటలకు మొదలై శుక్రవారం సాయంత్రానికి 1 రోజు అయితే, శుక్రవారం సాయంత్రం మొదలై శనివారం సాయంత్రం 2 రోజులు అయితే, శనివారం మొదలై ఆదివారం సాయంత్రానికి 3 రోజులు. యేసు ప్రభు 3 రాత్రులు ఉన్నాడు, 3 పగలు ఉన్నాడు. ఓకే, అందుకే ఆయన లేపబడింది ఎప్పుడు? తెల్లవారుజాము. లైక్ బైబుల్ చాలా క్లియర్, పాల మాదిరి పిల్లలు. తెలియదు కాబట్టి సాతాను కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి చాలామందికి ఇలా ఉంటుంది. కనీసం సంఘానికి క్లియర్ ఉండాలి ఇవన్నీ. బైబుల్లో ఏదైనా రాయబడింది అంటే అది నిజం. నువ్వు అర్థం చేసుకోలేకపోవడానికి కొంతమంది అక్కడ టీచింగ్ సరిగా ఉండకపోవచ్చు, ఈ కన్ఫ్యూజన్ టీచింగ్ ఇచ్చిండొచ్చు, లేకుంటే నీకు సరిగ్గా ఆ యొక్క చదివినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేకపోవడం కారణం కావచ్చు. అంతేగాని బైబుల్ ధైర్యంగా నేను అంగీకరించవచ్చు పిల్లలు. ఓకే, అందుకనే గుర్తుపెట్టుకోండి. ఆయన అందుకేసి చాలామంది కూడా యేసుప్రభు, ఇది కూడా డౌట్ ఉంది కొంతమంది, యేసుప్రభు లేచినాడు, తిరిగి లేచినాడు, ఇంకా వెంటనే లేచి వెళ్ళిపోయినాడు, వీళ్ళు ఊరికే చెప్పుకుంటాను యేసుప్రభు లేచాడు, ఆ టైంలోనే ఉన్నది. నో. యేసుప్రభు సమాధి నుంచి లేచిన తర్వాత, మరణాన్ని జయించి లేచిన తర్వాత 40 రోజులు ఈ భూమి మీద ఉన్నాడు ఆయన. తిరిగి అద్భుతాలు చేశాడు ఆయన. తిన్నాడు, శిష్యుల దగ్గరకు వచ్చి శిష్యులు కనపడ్డాడు, 12 సార్లు శిష్యులకు కనపడ్డాడు ఆయన. చివరికి 500 మందితో ముందర 500 మంది ఎదుట ఆయన వాళ్ళతో మాట్లాడి అందరి ఎదుట ఆరోహణమయ్యాడు. నేను ఆ స్థలాన్ని చూశాను ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు. ఇప్పటికి అక్కడ చర్చి కట్టబడి ఉంది. ఆ స్థలంలో ఏ స్థలం నుంచి ఆయన వెళ్ళాడో అదే స్థలానికి రాబోతున్నాడు. నాదే టైం లేదు కానీ చాలా సర్వేలు ఆ యొక్క స్థలాన్ని వాళ్ళు ముట్టుకోకుండా వదిలేశారు. యాక్చువల్గా అక్కడ పెద్ద రిసార్ట్ కట్టాలని చెప్పేసి ఆయన యొక్క గుర్తుగా ప్రజలందరూ వస్తారు ప్రపంచం నుంచి అని. కానీ అక్కడ తోవాలని చూసినప్పుడు ఆ యొక్క లోపల, ఆ యొక్క కొండ లోపల ఆ యొక్క ఒలివల కోట లోపల అంతా చాలా వ్యాక్యూమ్గా ఉన్నాయి. అందుకని దాన్ని టచ్ చేయకుండా పెట్టారు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను వచ్చినప్పుడు కాలు పెడతాను, కాలు పెట్టినప్పుడు ఒలివల కొండ చీలుతుందని చెప్పేసి. అందుకే దాన్ని ముట్టుకోకుండా ఏ క్షణమన్నా ప్రభు రచన పెట్టారు. ఓకేనే. ఎందుకు ఈ హిస్టారికల్ ఎవిడెన్సెస్ చెప్తానంటే, యేసు ప్రభు మీద ఏ విధంగా అనుమానపడడానికి వీలే లేదు పిల్లలు. సైంటిఫికలీ, జోగ్రఫికలీ, ఎకనామికలీ, ఫిజికలీ ఏమన్నా నువ్వు చెప్పు, అన్నిటి ద్వారా ఆయన తిరిగి లేచాడనేది ప్రూవ్ అయింది. ఓకే, అందుకనే మీరు నేను పిల్లరా ఆయన పునరుత్థానాన్ని బట్టి ధైర్యంగా ఆనందించాలా. ఆయన పునరుత్థానం మీద నా బ్రతుకు ఆధారపడి ఉండాలి. అదే నా ఈరోజు ప్రీచింగ్ పిల్లరా. ఓకే, మనము ఒక వాక్యాన్ని మీకు ఈరోజు చూపించాలా. తొందరగా ముగిస్తాను. నాకు తెలిసి ఇంట్లో మీరు పోయి వంటలు చేసుకునేది ఉంటుంది. రోమియోలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యం.
ఓకే, ఎవరైనా చదవండి 8:34. శిక్ష విధించువాడెవడు, మైక్ కొద్దిగా సౌండ్ తగ్గించిన. శిక్ష విధించేవాడెవడు? దివ్యాది. చనిపోయిన క్రీస్తు యేసే. చదువు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపారుచున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఓకే, క్రీస్తు. చాలు 34. మళ్ళా ముందు చూడండి. నేను ఈరోజు ప్రపంచమంతా ఎంతో ఆనందంగా ఈ యొక్క దినాన్ని జరుపుకుంటుంది పిల్లలు. ఎందుకంటే పునరుత్థాన దినం కాబట్టి. అందుకే మనం వచ్చాం. యాక్చువల్గా మనం ప్రతి ఆదివారం వచ్చేది దీని గురించే. ఏ దాని గురించి? పునరుత్థానం గురించే పిల్లరా. ప్రతి సండే, అందుకే దేవుని యొక్క గ్రంథం మనకు సండే కూడుకోవడానికి చెప్తుంది. మనం సండే కూడుకునేదే కారణము పునరుత్థానం గురించి పిల్లరా. ఎందుకంటే పునరుత్థానం లేకుంటే మీరు ఇక్కడ రావడం వేస్ట్ అయ్యేది. నా విశ్వాసము వ్యర్థమని బైబిల్ సెలవిస్తుంది. అసలు పునరుత్థానం మీద లేకుంటే చర్చే ఉండేది కాదు. అసలు పునరుత్థానం లేకుంటే బైబిల్కి విలువే ఉండదు కాదు. అందుకే చూడండి, 1 కొరింథీ 15 చదవండి. 15:14 పౌలు ఈ మాట అంటాడు అక్కడ. 1 కొరింథీ రాసిన పత్రిక 15:14. జాగ్రత్త, ఎవరైనా తెలుగులో గట్టి పెట్టినా. మరియు క్రీస్తు లేపబడి ఉండిన ఎడల, లేపబడి ఉండని ఎడల, అదేనా? కరెక్టేనా? లేపబడి ఉండని ఎడల 14 మేము చేయు ప్రకటన వ్యర్థమే. చూసారా? మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల అంటే ఈ దినం లేకుండా ఉంటే, పునరుత్థానం కాకుంటే ప్రీచింగ్ వేస్ట్ మంది. అందుకే అదంట ఏమంటాడు? ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. విశ్వాసమును వ్యర్థమే. అర్థమవుతుందా? అందుకే పునరుత్థానం ఉంది కాబట్టే ఇవన్నీ మనము చర్చికి రావడము, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన సజీవుడై పునరుత్థానుడై ఉన్నాడు కాబట్టి. సో ఈ పునరుత్థానం అనేది చాలా క్లియర్గా తెలుసుకున్నప్పుడే నువ్వు ప్రతి క్షణము యేసు ప్రభుని అనుభవిస్తావు, ఆయన శక్తిని అనుభవిస్తావు. ఆయన ఇచ్చింది నువ్వు అనుభవించాలంటే క్లియర్గా అర్థం చేసుకోవాలి పునరుత్థానం. ఈవెన్ మీరు చూస్తే పిల్లరా, శిష్యుల టైంలో కూడా ఆయన 3.5 సంవత్సరము సేవా కాలంలో, ముఖ్యంగా లాస్ట్ ఎండింగ్ టైంలో శిష్యులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉండేవారు. చాలా కన్ఫ్యూజన్, లైక్ చాలా డెస్పైర్, లైక్ భయము, దిగులు, చింత, పెద్ద కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళు. ఎవరు? శిష్యులందరూ, ఆయనతో ఉండేవాళ్ళందరూ. మేము నమ్ముతానేది నిజమా? ఈయన ఏమైతే చెప్తానో అది నిజమా? తన గురించి తను ఏం చెప్పుకుంటాడో ఆయన నిజమా అనే సంశయం వారిలో ఉండింది పిల్లరా. ఎందుకంటే తనకు సిలువ మీద ఎక్కించే ఆ యొక్క కార్యక్రమం అప్పుడు ఆయనకు చేస్తున్న, అందరూ కలిసి చేస్తాన్ని ఆ యొక్క పనులన్నీ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యారు వీళ్ళు. అసలుకి ఈయన నిజంగా యేసు, ఈయన మెస్సియానా, ఈయన నిజంగా దేవుని కుమారుడా, ఎందుకు ఊరికే ఉన్నాడు అని. ఈయన నిజంగా క్రీస్తు అయితే, ఈయన నిజంగా తను ఏం చెప్తున్నాడో అది అయి ఉండింటే, దేవుని కుమారుడే ఉంటే ఎందుకు ఇలా ఊరికే ఉన్నాడు ఈయన? అంతకుముందు వాళ్ళు యేసు ప్రభుతో తిరిగి, అది ముందర చూడండి, వెనకాల సిస్టమ్ మీద ఉన్నవాళ్ళు యేసు ప్రభుతో తిరిగారు బాగా. వేల మంది యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. వీళ్ళకు కూడా మంచి గౌరవం దొరుకుతుంది, బాగా తిండాను, హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఎండింగ్ సీన్ వచ్చిందో యేసు ప్రభుది, వీళ్ళందరికీ కూడా డౌట్ వచ్చింది, నిజంగా మనము రైట్ వ్యక్తిని అనుసరిస్తున్నామా? సరైన వ్యక్తినా ఈయన? మనం నమ్ముకుంటాండే వ్యక్తి, మనం ఎంట వెళ్తాండే వ్యక్తి. ఎందుకంటే ఏమీ చేయకుండా ఉన్నాడండి ఈయన్ని కొడుతున్నారు, ఈయనకి ఉమ్మేస్తున్నారు, ఈయనకి చివరికి బట్టలు కూడా తీసేశారు, ఆ కోర్టుకి ఈ కోర్టుకి తిప్పుతున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, ఏమీ చేయడండి అని అనుమానం వచ్చి, పిల్లరా ఇప్పుడే నేను చదివాను మీ ముందర, పారిపోయారు వాళ్ళు. అది నేను వారం చూసుకున్నాం సిలువ 7 మాటల్లో. అమ్మ సిస్టర్ ముందర చూడండి, ఆయన తబితా సిస్టర్ చెప్పారనుకుంటా. ఎంతమంది నిలబడుకున్నారు సిలువ దగ్గర? ఒకే ఒక వ్యక్తి ఉండేది. పురుషుల్లో, స్త్రీలలో కొంతమంది ఉన్నారు. ఈవెన్ మీకు తెలుసా ఏం జరిగిందో? ఆదివారం పొద్దున సమాధి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు కూడా నమ్మలే,
ఈయన పునరుత్థానుడు అవుతారని కదా. మీరు అక్కడ చదివితే సమాధి రోజు చూసి శవం లేదన్నప్పుడు వీళ్ళు ఎగిరి గంతేలే, ఏమని యేసుప్రభు చెప్పినట్లుగా లేచాడు అని నిరుత్సాహంగా తిరిగి వెళ్ళిపోయారు. మగ్దలేనే మరి ఆడుండి తోటమాలి అనుకొని యేసు ప్రభుతో అడుగుతుందయా ఆయన శరీరం ఏడుందో చెప్తే నేను ఎత్తుకొని పోతాను. ఆమెకు కూడా నమ్మకం లేదు. వీళ్ళు చాలా ప్రేమించేవాళ్ళు యేసు ప్రభుని, కానీ వీళ్ళలో విశ్వాసం లేకుండింది పిల్లరా లేపబడతాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు లేచి సమాధి నుంచి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి పోయి ఆయన చూపించుకున్నాడో, తన చేతుల్ని చూపించుకున్నాడు, తన ప్రక్కను చూపించుకున్నాడు, వాళ్ళతో కలిసి తిన్నాడు, ఓ నేను తిరిగి లేచాను అని చెప్పినప్పుడు వారి జీవితము టర్న్ అరౌండ్ అయింది. వారు అప్పుడు ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో నిండిపోయారు పిల్లరా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది యేసు ప్రభు ఏం క్లెయిమ్ చేస్తున్నాడో అది నిజము, అది అయి ఉన్నాడు ఈయన అని. ఆ క్షణమందు యాక్చువల్గా వాళ్ళ ఆనందంతో నింపబడ్డాం. ఈవెన్ పౌల్ని కూడా మీరు చూసినప్పుడు అపొస్తలుడు పౌలు ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానుడైన యేసు ప్రభుని చూశాడో, యేసు ఏమన్నాడు సార్ పౌలు, ఇంకా ఎక్స్ట్రీమ్గా పౌలు మాట్లాడడం జరిగింది. ఇది 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఏమంటాడు తెలుసా పౌలు, ఇక మాకు 34 ఇప్పుడే చదువుకున్నా, ఇక శిక్ష విధించేవాడెవరు. యేసు ప్రభు పునరుత్థానుడైన యేసు ప్రభుని చూసి పౌలు అంటాడు, ఇంకా మాకు ఎవరే శిక్ష వేసేది ఈ ప్రపంచంలో. ఎందుకంటే పౌలుకి ఒకటి అర్థమైంది, ఏమో తెలుసా, ఈయన ఏమైతే చెప్పాడో తన గురించి అదే ఉన్నాడు. అందుకే పునరుత్థానుడు అయినాడని పౌలు ఎంతో సంతోషంతో నిండిపోయి ఆనందం నిండిపోయి అందుకే అంత బలమైన సేవ చేశారు. అందుకే ఈ మాట అని శిక్ష విధించేవాడు ఎవరు ఇంకా అని. అంతకుముందు ఏమన్నాడు తెలుసా 31లో చూడండి, మంచి మాట అంటాడు. 31లో అంటాడు, ఇట్లుండగా పౌలు ఏమన్నాడు, ఎప్పుడు యేసు ప్రభు పునరుత్థానుడుగా చూసినప్పుడు ఏమన్నాడు తెలుసా పౌలు, ఇట్లుండగా ఏమందుమో దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధవుడు. ఎప్పుడైతే పునరుత్థానుడైన యేసు ప్రభుని చూశాడో పౌలు అంటున్నాడు, ఇంకా దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధేవుడు అంటే ఏం చెప్పండి, ముందర చూడాలి. ఇప్పుడు ఏంటి దానికి అర్థము? పౌలు ఏమన్నాడంటే దేవుడు తన కుమారుని తీసుకొని మన కొరకు చంపి మన పాపాలన్నీ శాపాలు మరణాలన్నీ తన మీదకి వేస్తే దేవుడే మన పక్షం ఉండగా, అంటే మన కొరకు ఇంత చేశాడు దేవుడు మనల్ని కాపాడాలని. ఇంకా మనకు విరోధి ఎవడున్నాడు ఈ సృష్టిలో మనకు విరోధంగా నిలబడేవాడు? ఎందుకంటే దేవునికే ఈ ప్లాన్ ఉందే, నువ్వు నేను విడుదలలో జీవించాలి, నువ్వు నేను దీవెనలో జీవించాలి. అందుకే పౌలు అన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ బికాస్ హీఈస్ అవర్ స్ట్రెంగ్త్. బికాస్ అందుకే పౌలు అంటాడు, ఇక దేవుడే మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడని కింద అంటాడు. ఇంకో మంచి మాట అంటారు. దాని తర్వాత ఏమన్నాడు చూడండి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. చూసారా పౌలు ఏమంటా అంటే, కుమారుణ్ణి ఇచ్చేదానికి వెనకాల లేదే, ఇంకా నీకు నాకు ఇండ్లు ఎందుకు ఇడు, ఇంకా నీకు నాకు ఉద్యోగం ఎందుకు ఇడు, నా పిల్లల్ని ఎందుకు దీవించాడు, ఇంకెందుకు ఆయన ఆరోగ్యం ఇడు, కుమారుణ్ణి ఇచ్చేసిన వాడు. చాలా ఇంపార్టెంట్ డాక్టర్ అనేది. నువ్వు పునరుత్థానాన్ని అర్థం చేసుకుంటే నా నోట్లో ఎప్పుడు ఇదే ఉంటుంది. ఓకే, ఇంకో వాక్యం చూడు. నా తర్వాత పౌలు ఇంకో మాట కూడా మంచి మాట అంటాడు. దీన్ని ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాడు పౌలు. ఏమంటాడు తెలుసా, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడెవడు, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. చూసారా, ఇంక ఎక్స్ట్రీమ్ అంటే ఇంకెవడు నా మీద నేరం మోపుతాడు ఈ సృష్టిలో. నేను మళ్ళీ చెప్తాను మీకు నేరం ఎవరు మోపుతారు కొంచెం సేపు తర్వాత. చూడండి పౌలు యొక్క ఎక్స్క్లమేషన్, లైక్ పౌలు యొక్క జాయ్, అపోస్తుల యొక్క ఆనందం చూడండి. అంతకుముందు భయపడిపోయారు, అయ్యో ఈయన చనిపోతున్నాడు ఏం చేయక. ఎప్పుడైతే పునరుత్థానుడు అయినాడో పిల్లరా, ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ తెలుగులో ఏం రాబడింది ఆయన, ఇప్పుడే చదివాను నేను 33లో, నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే ఇంకెవరు ఇంకా మా మీద నేరం మోపేవాడు, ఎందుకంటే దేవుడే మనల్ని
తీర్పు తీరుస్తున్నాడు నీతిమంతులుగా. అంటే ఏమో తెలుసా నీతిమంతులు అంటే? తెలుగులో నీతిమంతులు అని రాయబడింది పిల్లరా. ఇంగ్లీష్లో ఒక పదం వాడబడింది, చాలా పవర్ఫుల్ పదం. అది ఎంతో తెలుసా? అది ఇంగ్లీష్లో జస్టిఫైడ్ అని రాయబడి ఉంటుంది. జస్టిఫైడ్ అంటే అర్థం తెలుసా? యేసు ప్రభుని పునరుత్థాలుగా చేసి దేవుడు మనల్ని ఏంగా చూస్తానంట? జస్టిఫైడ్. జస్టిఫైడ్ అంటే అర్థం తెలుసా మీకు? అమ్మా చెప్పండి ఒకసారి, జస్ట్ గెస్ట్ చేయండి, మీతో వినాలని ఆశపడతాను. జస్టిఫైడ్ అంటే అర్థం ఏంటి శివాజీ? జస్టిఫైడ్ అంటే చదవ, మీకు తెలుసాలని అందుకే క్వశ్చన్ వేస్తాను. జస్టిఫైడ్, జస్టిఫైడ్ అంటే జస్టిఫైడ్ అంటే ఇప్పుడు దివ్యాన్ని చూశాడు అనుకో దేవుడు, ఈమె ఎప్పుడు పాపం చేసింది? అసలు ఎవరు చెప్పారు నీకు? దేవుడు అంటాడు, యెహోవా దేవుడు. ఈ బిడ్డని యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత తను జస్టిఫై చేయబడిందంటే అర్థం ఏమంటే చాలా డీప్ మీన్. జస్టిఫైడ్ అంటే ఎవరు చెప్పారు ఈ అమ్మాయి పాపం చేసిందని? దాట్స్ ద యాక్చువల్ మీనింగ్ జస్టిఫైడ్ అంటే. దేవుడు అంటాడు నాకు, ఎందుకంటే ఆ పదానికి అర్థం ఇది పిల్లరా. ఎందుకంటే యేసు ప్రభుని పాపంగా చేసి దేవుడు నిన్ను నన్ను జస్టిఫైడ్ అంటే, దేవుడు ఇక సృష్టిలో నిన్ను ఎప్పుడు చూసినా కూడా నీ మీద ఏ పాప ఎవడు చెప్పారు నువ్వు పాపివని అంటాడు ఆయన నిన్ను. ఎందుకంటే అంత గొప్పగా నిన్ను పరిశుద్ధంగా చేశాడు ఆయన. అంత స్ట్రాంగ్ యేసు ప్రభు రక్తం. ఇక యేసు ప్రభు నీకు జస్టిఫైడ్ కోసం కొంచెం చెప్తాను. మా ఆదివారం వచ్చినప్పుడు వస్తుంది ఇది, ఇంకా ఈ రోజు కోసం కాదు ఇది. ఎందుకు అలా దేవుడు చెప్తాడంటే, నిన్ను చూస్తే యేసు ప్రభు కనపడతాడు ఆయనకి. రక్తం ద్వారా నిన్ను చూస్తాడు ఆయన. అంత పరిశుద్ధంగా చేయబడి ఉన్నాం ఆయన మరణం ద్వారా. ఊరికి పాపక్షమాపణ కాదు, పాపం క్షమించాడు. నో. దేవుడు అంటాడు, నేను ఏం పాపం ఆయనలో నాకు కనపడి, ఎవడు చెప్పాడు ఈ వ్యక్తి పాపం చేశాడని? అందుకే పౌలు అంటాడు, ఎవరు మా మీద ఇంకా నేరం మోపువాడు ఎవరు? దేవుడే మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు. ముందర చూడండి, ఎందుకు ఈ విషయాలు చెప్పి ముందర చూడండి. నేను వెనకలు కూర్చున్నాను. నా జీవితంలో వీళ్ళలాగా అపోస్తులుగా పౌల పేతురులా వీళ్ళలా అనుక్షణం నేను ఆనందిస్తాడు పిల్లరా పునరుత్థానాన్ని తీసుకొని. ఇంతవరకు నీకు అనుమానం ఉండొచ్చు, వాళ్ళలాగా ఈయన చేస్తాడా, ఈయన నా పిల్లల్ని బాగు చేస్తాడా, నా భవిష్యత్తు బాగుంటుందా ఈయనతో అని నీకు చాలాసార్లు అనుమానం వచ్చిండొచ్చు. బిడ్డా, పునరుత్థానం అంటే ఏం తెలుసా? పౌలు అన్నట్టుగా నా జీవితంలో యేసు ప్రభు పునరుత్థానుగా నువ్వు స్వీకరించడం వలన నా జీవితము పౌలు చెప్తున్నట్లుగా మారిపోయిన జీవితం. అలా ముందు చూడండి, నువ్వు నేను ప్రతి క్షణం పౌల నా నోట్లో ఉండాల మాటలు. అందుకే పౌల పరిశుద్ధాం దేవుడు రాయించినది, నువ్వు నేను ఎప్పుడన్నా ఇక దేవుడే నా పక్షం ఉండగా అనుక్షణం నువ్వు ఈ భూమి మీద సాతాన్ని నీ కాళ్ళ కింద చూడాలి అనుకుంటే, ప్రతి రోగాన్ని, దరిద్రాన్ని, శాపాన్ని నువ్వు కాళ్ళ కింద ఎప్పుడు చూసి నువ్వు వర్ధిల్లాలంటే, దేవుడు నిన్ను దీవించాలా, దేవుడు నిన్ను వాడుకోవాలా, దేవుడు నీ ద్వారా తన మహిమను ప్రకటించాలా, దేవుడు నీకు అన్నీ ఇవ్వాలి అంటే నా నోట్లో ఈ మాటలుండి అనుక్షణం ఈ ఆనందం ఉండాలా. అర్థమైందా? నువ్వు నేను అనుక్షణ జీవితం ఎలా జీవించాలి తెలుసా? దేవుడే నా పక్షం ఉండగా నాకు ఇంకా విరోధి ఎవడు? ఎవడు ఈ సృష్టిలో నాతో యుద్ధం చేసేవాడు? ఎవరు నన్ను గెలిచేవాడు? ఇది నిజమ్మా? ఈ లైఫే ఇచ్చినది ఆయన మీకు నాకు యేసు ప్రభు ద్వారా. అందుకే నా ఇమాజినేషన్, నా ఫీలింగ్స్, నా కన్ఫెషన్ ఏముండాలి తెలుసా? ఎప్పుడు నాకు విరోధి ఎవడు? దేవుడే నా పక్షం ఉండగా ఏ రోగం నిలబడుతుంది నా కుటుంబంలో? అందుకే ఎవ్రీ టైం నువ్వు నేను అనుక్షణం ఈ కన్ఫెషన్ ఉండాలా నీకు నాకు. నువ్వు నేను కేవలం భౌతిక లోకాన్ని చూడకూడదు పిల్లరా, ఆత్మీయ లోకాన్ని చూడాలి. నువ్వు నేను ఆత్మీయ లోకంలో ప్రవేశించాలి. అనుక్షణం యేసు ప్రభుని సింహాసనం మీద చూసి చెప్పాలి, నువ్వు నా పక్షమున నువ్వే ఉండగా, దేవా నువ్వే నా పక్షం ఉండగా ఏంది నాకు విరోధంగా వర్ధిల్లలేదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ లోకాన్ని వాళ్ళు చూసినట్లుగా
వాళ్ళు యేసుప్రభుని చూసినప్పుడు ఎంతో ధైర్యంగా నిండిపోయారు, ఆనందంగా నిండిపోయారు, సంతోషంగా నిండిపోయారు. మీకు చూపిస్తా కొంచెంసేపులో కొన్ని వాక్యాలు. నేను నీతో ఈ ఉదయకాలం ఏం చెప్తానంటే, ముందుకు పోకముందు ఇవే పలుకులు నీ నాలో ఉండాలా. నువ్వు నేను చెప్పాలా, తన కుమారుణ్ణే నా కొరకు ఇచ్చినవాడు ఇంకా మిగతావన్నీ ఎందుకు ఈడాయన నా జీవితాన్ని ప్రతి దీవెనతో నింపుతున్నందుకు కారణము ఆయన చనిపోయాడు కాబట్టి, ఆయనను పునరుత్థుడుగా చేసి ఇదిగో ఇవన్నీ నువ్వు నాకు ఇస్తాను, ఆయన పునరుత్థుడు అయినాడు కాబట్టి నువ్వు నాకు ఇస్తాను, ఇవి నావే. ఎందుకంటే దేవుడే తన కుమారుని మన కొరకు చంపినప్పుడు, ఆయన్ని పాపంగా మార్చినప్పుడు ఇంకా మిగతావి ఎందుకీడు మనకి. అంతేకాకుండా ఇక నా మీద నేరం మోపువాడెవడం. క్రైస్తవులు ఎంత డల్గా బతుకుతా అంటారంటే చెప్పకూడదు కానీ పిల్లరా, ఎందుకో తెలుసా, వాళ్ళు ఇవన్నీ వాళ్ళ జీవితంలో ఉన్నాయి. వాళ్ళు పునరుత్థానైన యేసుని చూడడంలా పౌలు చూసినట్లుగా, పునరుత్థానైన యేసుని చూడడంలా వారి జీవితంలో అపోస్తులు చూసినట్లుగా. ఇది ఏదో మతము ఏదో నమ్ముకున్నాను, ఈ యేసు ప్రభు నా ప్రభు చచ్చిపోయిన స్వర్గానికి వెళ్తా, అది చాలా చీప్ మెంటాలిటీ పిల్లరా. హలో, నువ్వు నేను పునరుత్థానైన యేసుని అనుక్షణం చూడాలా. నువ్వు భౌతికంగా చూడకపోవచ్చు, కానీ తన వాక్యంలో నుంచి తను చూడాలా. నువ్వు నోరు తెరిచి చెప్పాలా. నువ్వు ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడుతూ ఉంటావో నీలో పునరుత్థాన సామర్థ్యాన్ని అనుక్షణం అనుభవిస్తావు. నువ్వు ముఖం ఇట్లా వేసుకొని భారం మోసుకొని, కొంతమంది కొన్ని చర్చెస్లో కానీ చాలా ఇక్కడ లేదనుకో, దేవుని కృపలన నిమ్మకాయ రసం తాగిన వాళ్ళు ఇట్లా ముఖం అంతా ఇట్లా పెట్టుకొని ఉంటారు చిట్లిపోయి దుఃఖంతో. యేసు ప్రభులా వాళ్ళు ఇంకా సెలవులో ఉంటారు. యేసు ప్రభు లేరా వాళ్ళ జీవితంలో. లేదు పిల్లరా, ఈ 4 వాక్యాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మీరు నేను. ఓకే, అర్థమైంది? ఏం వాక్యాలు? ఆయన తన కుమారుని పాపిగా మార్చినోడు, నన్ను నీతిమంతుడుగా మార్చినోడు, ఇంకా మిగతావి ఎందుకు ఈడాయన, ఆయనే నా పక్షం ఉన్నాడు. పడుకుంటప్పుడు ఈ మాటలు చెప్పి పడుకో. నాకు తెలియదు కానీ నేను చెప్పాలా, నేను కొన్ని రాత్రి మెసేజ్ తయారు చేసి నేను పడుకుంటే ఎన్ని దయ్యాలతో యుద్ధం తెలుసా నాకు. నాకు పొద్దున్నే ఫుల్ నిద్ర పక్కన సంది, ఈ కళల్లో నాకు బ్యాటిల్ చేశాను పెద్ద ఈవిల్ స్పిరిట్ అది. ఐ డోంట్ నో మరి ఏం, ఓకే, నేను ఫైనల్గా ఏం చెప్పాలంటే, దినం అంతా కూడా నీ నోట్లో ఈ మాటలు ఉండాలి. అర్థమైందా? దేవుడే నా పక్షం ఉండగా, దేవుడే నా ఇంట్లో ఉండగా, నా పిల్లలతో ఉండగా, నా పిల్లలు ఈ దేశానికి దీవెనగా మారుదురుగాక, గొప్ప అధికారులుగా మారుదురుగాక, దేవుడే నా పక్షం ఉండగా, దేవుడే నాకు నీతిమంతుడుగా చేయగా, ఇక నాకు విరోధేవుడు, తన కుమారుణ్ణి ఇచ్చినవాడు, నాకు ఆస్తి ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయనే నా పక్షం ఉన్నాడు. ఆయన నాకు నేరం మోపకుండా, ఆయన నా పక్షం ఆయన ఉండగా ఇక నాకు భయం ఏమనేది ఉండాలి పిల్లరా. ఓకే, ఈరోజు నేను ఇక 8:34 నుంచి కొన్ని మాటలు చెప్పాలా, తొందరగా ముగించుకుందాం. 8:34 చదువునైనా ఇక్కడ చాలా ముఖ్యమైన 4 విషయాలు రాశారు. ఈ 4 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫినిష్ చేసుకుందాం. ఓకే, చదువునైనా. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల నుండి లేపినవాడు, దేవుడి కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. 4 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ది శిక్ష విధించువాడేవాడు, ఆ తర్వాత విధించువాడేవాడు చనిపోయిన క్రీస్తేసే. ఫస్ట్ నేను చెప్పాల్సింది చనిపోయిన క్రీస్తేసే. ఆ తర్వాత అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును. రెండవది నా పాయింట్ ఈరోజు, మృతుల్లో నుంచి లేచినవాడు. మూడవది, వెనకలుండే వాళ్ళు వినాలా, ఆ పిల్లలతో ఆడుకోకండి. మూడవది, దేవుని కుడి పార్శ్వం ఉన్నవాడు. నాలుగవది, మన కొరకు విజ్ఞాపన చేయవాడు. 4 పాయింట్స్ ముందర చూడండి. క్రీస్తు యేసే. యేసు ప్రభువు మన కొరకు ఈ లోకంలోకి వచ్చి శిలువ మీద మన కొరకు చనిపోవడం జరిగింది. మన పాపములన్నీ ఆయన తీసుకొని మన స్థానంలో ఆయన పాపంగా మారి మన కొరకు ఆయన శిలువలో మరణించు. పునరుత్థానం గురించి చెప్తున్నా. ఈ 4 విషయాల్లో పునరుత్థానం నేను తీసుకురావాలా. పునరుత్థానం ద్వారా ఈ 4 లాభాలు మన జీవితంలో జరిగాయి. ఓకే, ఫస్ట్ది
జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు ఇవన్నీ చేసి కూడా మీ నా పాపాలు తీసుకొని, మీ నా శాపాలు తీసుకొని, మీ నా మరణం తీసుకొని ఈ విధంగా చేసిన తర్వాత కూడా ఆయన పునరుత్థానుడు ఈయన కాకుండా ఉంటే ఆయన చేసిందంతా వ్యర్థమైపోయేది. ఆయన తిరిగి సమాధిలో నుంచి లేచాడు కాబట్టే ఆయన దేవుని కుమారుడు అనిపించుకున్నాడు. ఆయన పునరుత్థానుడు కాకుండా ఈవెన్ ఏమీ చేసినా కూడా నా జీవితంలో ప్రయోజనం ఉండేది కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్ అదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది వచ్చి చాలా తమ గురించి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. సో యేసు ప్రభు కూడా తన గురించి చాలా చెప్పుకున్నవాడు. నేను తండ్రి ద్వారా పంపబడి ఉన్నాను, నేను మీ రక్షకుణ్ణి, నేను స్వస్థపరిచేవాడిని, నేను మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నేను తప్ప తండ్రి దగ్గరికి మీకు ఇంకా మార్గం లేదు అని అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి బైబిల్లో తన గురించి. తను చెప్తా ఉండేది నిజము అని ప్రూవ్ చేయాలి అంటే ఆయన తిరిగి లేసే తీరాల. ఆయన తిరిగి లేచాడు కాబట్టే శిష్యులు ఆ తర్వాత ఏం చెప్పారు? ఆయన ఏం చెప్తున్నాడో అది అయి ఉన్నాడు అని చెప్పేసి ప్రపంచానికి సువార్త ప్రకటించడం జరిగింది. ఆయన తిరిగి లేకోకుండా ఉండింటే ఆయన దేవుడు కుమారుని ప్రూవ్ చేయడానికి ఏ ఆస్కారము లేదు. బైబిల్లో ఆయన గురించి ఏమేమైతే ఆయన చెప్పుకున్నాడో అవి నిజము అని ప్రూవ్ చేయడానికి ఆయన లేవడము అవసరము. అంత ముఖ్యము తన యొక్క పునరుత్థానము. ఓకే, అందుకే ఆయన పునరుత్థానం అయినంత వరకు మా ముందు చూడండి, అందరూ భయపడేవాళ్ళు శిష్యులు కూడా. ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడుగా అయినాడో వాళ్ళు ప్రపంచ ఛాంపియన్స్గా తయారై ఎవ్వడికి కేర్ చేయకుండా ఎక్కడైతే ఎవరిని చూసి భయపడి పారిపోయారో వాళ్ళ ముందరే పోయి ఏం చెప్పారు? చదవండి 3:15. కొన్ని వాక్యాలు చదివి చూడండి వాళ్ళు ఏ విధంగా బ్రతికారు. అపొస్తలుల కార్యం 3:15 తొందర చదవాలి. నేను ఎవరైనా 2:24 కూడా తీసి పెట్టండి. అపొస్తలుల కార్యం చూడండి. ఇక్కడ శిష్యుల యొక్క రియాక్షన్. ఎందుకు నేను వింటున్నాం ఇది? నా రియాక్షన్ అదే ఉండాలి. ఎందుకంటే మీరు నేను పునరుత్థానం ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే ఫస్ట్ పాయింట్ ఆయన క్రీస్తు, ఆయన యేసు. అంటే క్రీస్తు అంటే ఆయన అభిషక్తుడు, దేవుడు పంపించిన వాడు. దేవుడు ఏమేమైతే చెప్పాడో యేసు ప్రభు గురించి, లేదంటే యేసు ప్రభు ఏమేమైతే చెప్పాడో తన గురించి, ఇవి నిజం. కారణం ఏమంటే తను పునరుత్థానుడు కావడం వలన. ఓకే చూడు, అందుకనే అపొస్తలులు ఏం చెప్పారు? 3:15 జీవాధిపతిని చంపితిరి. ఎవరు ముందు పోయి చెప్తున్నారు? ఎవరు చూసి వాళ్ళు భయపడ్డారు? ఎవరు? అపొస్తలులు. హలో, అందుకే ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలం ఈ ధైర్యంతో బ్రతకాల. వీళ్ళు భయపడ్డారు. ఒకరోజు దాచిపెట్టుకున్నారు, పోయి సమాధి దగ్గర పోయి కూడా భయపడిన వాళ్ళు కేవలం 2 సమాధి దగ్గర పోయిన వాళ్ళు, పేతురు, యోహాన్. అటువంటి వాళ్ళు ఎప్పుడైతే పునరుత్థానాన్ని చూశారో, యేసు ప్రభును సాక్షాత్ చూశారు, యేసు ప్రభు తిరిగి లేయడం చూశారో, వెంటనే ఏమన్నారు? వీళ్ళు వెళ్ళి చూడండి ఏం చెప్పారమ్మా? మీరు జీవాధిపతిని చంపితిరి కానీ, చూడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. చూడండి 2:24 ఏమన్నారు? చూడు, వాళ్ళు ఆ యొక్క పునరుత్థానం ద్వారా వాళ్ళకి అర్థమైపోయింది ఎవరు ఈయన. యేసు ప్రభు ఎవరు? జీవాధిపతి, జీవమిచ్చేవాడు. అందుకే మేము భయపడం. మీరు మా ప్రాణాలు తీసుకున్నా పర్లే, మీరు మమ్మల్ని చంపినా పర్లే, ఈయన జీవాధిపతి, మీరు ఈయన్ని చంపారు, ఈయన దేవుని కుమారుడు, ఈయన జీవమిచ్చేవాడు. చూడు 2:24 మంచి మాట. మరణము ఆయనను బంధించి ఉంచుట, అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. ఆ తర్వాత చూస్తే మీరు 4వ అధ్యాయంలోకి రండి, 17 నుంచి చూడండి వాళ్ళ స్టేట్మెంట్స్ ఏముందో. ఎందుకంటే పునరుత్థానుడు అయ్యి యేసు ప్రభు రుజువు చేస్తున్నాడు, నేను ఏమైతే చెప్పానో నేను అదే ఉన్నా, నేను దేవుని యొక్క కుమారుణ్ణి, ఇదిగో నేను మీ కొరకు పాప పరిహారం చేయడానికి వచ్చాను. ఏమేమైతే యేసు ప్రభు చెప్పాడో
పునరుత్థానం లేకుండా ఉంటే అవి ప్రూవ్ అయ్యేటి కాదు, అవి అక్కడే ఉండిపోయేటి. నేను చెప్తున్నా, బైబుల్ ఒక పౌరాణిక సినిమా మాదిరి అయిపోయేది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిండేది సమస్తము ఏ దాని మీద ఆధారపడి ఉన్నాయంటే తను లేవడం మీద. తను లేకోకుండా ఉంటే యేసు ప్రభు చెప్పినటువన్నీ అబద్ధం అయిపోయేటివి. ఆయన లేచాడు కాబట్టే ఆయన చెప్పిండేది నిజమని, అందుకే శిష్యులు కూడా ఆ తర్వాత ధైర్యంగా ప్రభు గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. ఇది నాకు నీకు ఎందుకు అవసరమో తెలుసా? ఈస్టర్ రోజు నా జీవితంలో కూడా ఇదే క్లైమేట్ ఉండాల లోపల. అర్థమైందా? మన జీవితపు ప్రతి క్షణం ఎవరితో కలిసిన అపోస్తులులాగా మీరు నేను యేసు ప్రభు గురించి సాక్షులే ఉండాలా. మీరు నేను చెప్పాలా, ఆయన జీవాధిపతి, ఆయన ఆరోగ్యం ఇచ్చే యోగ్యుడు, ఆయన రక్షణ ఇచ్చేవాడని మీరు నేను చెప్పే ధైర్యం ఉండదు. ఎందుకంటే ఆయన పునరుత్థానుడైన వాడు కాబట్టి. ఆ తర్వాత చూడండి ఏం చదువు నేను 17 నుంచి. అయినను మత గురువులు వీళ్ళు వచ్చి ఆపారు. ఎవరిని? అపోస్తులను ఆపారు. ఎందుకు యేసుప్రభు గురించి మీరు ప్రకటిస్తున్నారు? ప్రకటించద్దని. కానీ ఏం చేశారు అపోస్తులు? చదవండి మా, ఏం చెప్పారు? ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాటలు వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. చూసారా పిల్లరా, మేము కన్న వాటిని అంటే ఇప్పుడు యేసు ప్రభు ఏమేమి చెప్పాడో అవి నిజం. కారణం ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టి. నా జీవితంలో కూడా ఈ ఈస్టర్ రోజు ఇంతవరకు ఎలా బ్రతికామో, ఇక నుంచి మీరు నేను ఈ కాన్ఫిడెన్స్లో, ఈ యొక్క జాయ్లో, ఈ యొక్క ఆనందంలో బ్రతకాలా. నీవు నేను నమ్మిన యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన తప్ప ఇంకా జీవాధిపతి ఈ సృష్టిలో ఎవ్వడు లేడు. దానికి కారణం ఆయన మరణించిన తర్వాత తిరిగి లేయడం. వాళ్ళలాగా బోల్డ్నెస్ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల, జాయ్ వల్ల లోపల మీరు నేను ఎప్పుడు ఆనందిస్తూ ఉండాలా. ప్లస్ ఇతరులకు ధైర్యంగా చెప్పేవాళ్ళుగా ఉండాలి. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. ఓకే, సో పౌలు అదే అంటున్నాడు అక్కడ. ఇంకా మనకు శిక్ష విధించేవాడు ఎవరు? క్రీస్తు యేసే. అంటే యేసు ప్రభువే తను ఏం చెప్పాడో అది. కారణం ఏమంటే తన యొక్క పునరుత్థానం ద్వారా ఇది మాకు బయలుపడేది. అందుకే పౌలు కూడా అంతవరకు యేసు ప్రభుకు విరోధంగా ఉండేవాడు. కానీ యేసు ప్రభు పునరుత్థానాన్ని చూసిన తర్వాత, యేసు ప్రభుని చూసిన తర్వాత తను చనిపోయి కూడా వెనకాడకుండా తను ప్రకటించడం మొదలుపెట్టాడు పిల్లరా. సో ఈ ఈస్టర్ రోజు ఫస్ట్ పాయింట్ మీరు నేను గుండెల్లో దాచుకోవాల్సింది ఏమంటే, నీవు నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు, ఆయన తప్ప ఇంకో రక్షకుడు లేడు. రెండవది 8:34 చదువునేనా, క్రీస్తు నేరస్థాపన చేయవాడేవాడు క్రీస్తే. ఆ తర్వాత అంతేకాదు ఓకే, శిక్ష విధించేవాడు ఎవరు? 34 స్క్రీన్లో చూడండి. శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును. రెండో పాయింట్ మనం నేర్చుకుంటాను. ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది నేను చెప్పేది. మృతుల్లో నుంచి లేచిన వాడు. జాగ్రత్తగా విన్నారా? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారు, 33.5 సంవత్సరం ఉన్నాడు. లాస్ట్ రోజు యేసు ప్రభువు నా పాపముల నిమిత్తము మరణించాడు. వినాలా? నా పాపముల నిమిత్తం మరణించాడు అంటే ఆదాము ద్వారా వచ్చిందంతా మన జీవితంలోకి, మన జీవితంలో నుంచి యేసు ప్రభు మీదకి దేవుడు వేసేసాడు. ఓకే, మన పాప పరిహారం కోసం చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. జాగ్రత్తగా వినండి. రెండో పాయింట్, ఆయన పునరుత్థానం అని చెప్పి పౌలు అంటున్నాడు అక్కడ. ఆయన పునరుత్థానుడు కాకుండా ఉంటే, ఓకే ఇట్లా చెప్తాను వేరే విధంగా, ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టే మీకు నాకు అది రిసిప్ట్. ఏ రిసిప్టు? నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, నా పాపములకు పరిహారం చేశాడు. దేవుడు ఎందుకు ఆయన పునరుత్థానుడుగా చేయాలంటే లేపాడంటే, నేను ఇప్పుడు సాటిస్ఫై అయినా. తన యొక్క బలి అందరి పాపాల నిమిత్తము
తను బలి అయ్యాడు, ఆ బలిని నేను స్వీకరిస్తానా, ఆ బలి నాకు సాటిస్ఫై చేసింది, ఆ బలి వలన నేను ఇప్పుడు తృప్తిగా ఉన్నా, ఆ బలి వలన నేను ఇంక ఎవరి మీద కూడా పాపము శిక్షను మోపను అనేదానికి అది ఒక రిసిప్ట్. ఆయన లేకోకుండా ఉండింటే నీకు నాకు గ్యారంటీ లేదు నా పాపములు ఆయన క్షమించినాడు. మనం ఏమన్నా కొంటే రిసిప్ట్ ఇస్తారు కదా. సో ఈ విధంగా యేసు ప్రభుని లేపడానికి కారణం ఏమంటే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆయన బలి సమస్త పాపానికి పరిహారం చేసింది. నేను నా యొక్క ఉగ్రతను ఇక ఎవరి మీద చూపించను, ఎందుకంటే నా యొక్క ఉగ్రతను శాంతిపరిచినవాడు. అందుకే పౌలు ఇదే అధ్యాయం 8:33 ఏమన్నాడు, 33 ఏమన్నాడు, దేవుని చేత ఏర్పరిచిన వాడి దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు. చూసారా అమ్మా, ముందర చూడాలి ఇప్పుడు. అందుకే పౌలు అన్నాడు, ఇంకా నేరం మోపువాడు ఎవరు? ఎందుకంటే దేవుణ్ణి యేసు ప్రభు ఏం చేశాడు, సాటిస్ఫై చేశాడు, పిల్లరా సమాధానం. అందుకే ఇంకా నేరం మోపువాడు ఎవడు? మీకు అడుగుతాను నేను, ఎవరు నేరం మోపుతా ఉన్నారు మన మీద ఎల్లప్పుడు? బైబిల్లో 3 ఉన్నారు మన మీద నిరంతరము నేరం మోపిన వాళ్ళు, నేరం మోపే వాళ్ళు 3 ఉన్నారు. ఎవరు? ఫస్ట్ ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మన మీద నిరంతరము నేరం మోపుతూ ఉండేది, ఇప్పుడు కాదనుకోండి, ఆయన లేపబడకముందు నిరంతరము ధర్మశాస్త్రం అంటే 2 పలకలు 10 ఆజ్ఞలు. ధర్మశాస్త్రం ఏంటిమా? ఓకే, కొంతమంది ధర్మశాస్త్రం అంటే తెలియదు పాపం. ధర్మశాస్త్రం అంటే ఆ 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలే కాక ఇంకా చాలా వివరణ ఉంది, దాన్ని అంతటినీ కలిపి ధర్మశాస్త్రం అంటాము. కానీ మనం టోటల్గా పిలిచేది ఆ 2 పలకలను చూసి మనము ధర్మశాస్త్రం అంటాం. ఓకే, ఎక్కడున్నాయి 2 పలకలు? ఎక్కడున్నాయి? మందసంలో. ఏం చేస్తున్నాయి మందసంలో? ఏం చేస్తున్నాయి మందసంలో? మీ గురించి నా గురించి నేరం మోపుతున్నాయి. ఏం నేరము? పాపము చేసిన వాడు మరణించాల్సిందే. ద సోల్ దట్ సిన్ షల్ డై. అందుకే రక్తం దాని మీద కుమ్మరించేది, పలకల మీద కాదు, పైన లిడ్ మీద. మందసంలో లోపల పలకలు ఉండేటివి, ఆరోను కర్ర మన్నా, దాని మీద ఏముండేది? కరుణాపీఠం. అర్థమైందా? 2 దూతలు ఉండేది అక్కడ కదా, చెరుబిమ్స్. కరుణాపీఠ స్థలం ఉండేది, ఎక్కడైతే దేవుని కృప కనికరం వచ్చింది, మర్సీ సీట్ అంటాం. సో ఎందుకు రక్తం కుమ్మరించేవాడు? యాజకుడు ప్రతి సంవత్సరము, ప్రధాన యాజకుడు అక్కడికి వచ్చి రక్తం చిందించేవాడు అతి పవిత్ర స్థలంలో. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలో మనల్ని శిక్షించమంటున్నాయి దేవునితో, ఎందుకంటే దేవుని ఆజ్ఞ అది. సో ఆజ్ఞకి విరోధంగా ఉన్నాం కాబట్టి, అవును, అందువలన మన మీద నేరం మోపుతానేవాడు ఫస్ట్ వాడు ఎవరు? ధర్మశాస్త్రం. సెకండ్ ఎవరు? మా సెకండ్? పాస్ట్ అనుకుంటారు. సెకండ్ ఎవరు సెకండు? దేవుడు. ఎవరు సెకండు? దేవుడు మన మీద మనతో అన్నాడు, నేను నిన్ను నీతిమంతుడుగా సృష్టించాను, నువ్వు ఎందుకు అనీతిమంతుడుగా ఉన్నావు? నేను నిన్ను పరిశుద్ధుడుగా సృష్టించాను, నువ్వు ఎందుకు అపరిశుద్ధుడుగా ఉన్నావు? నిన్ను నా స్వరూపంలో పోలికలో సృష్టిస్తే నువ్వు నాలాగా ఎందుకు బ్రతకడం లేదని చెప్పి ఆయన కూడా నేరం మోపుతాడు మన మీద. 3వ వాడు ఎవరు? మీరు ఆల్రెడీ చెప్పారు. ఎవరు వాడు? ఫుల్ టైం డ్యూటీ వాడిదే. వాడు ఇప్పుడు కూడా మానుకోవడం లేదు. వీళ్ళిద్దరు మానుకున్నారు, వీళ్ళు ఇప్పుడు మానుకో. ఎవరు? సాతాను. జాగ్రత్త, నేను ముందర చూడండి. సాతాను మన మీద నేరం మోపుతానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు మరణించి తిరిగి లేపబడ్డాడో ధర్మశాస్త్రము ఇంకా మనకు ఖండించలేదు. ఎందుకంటే మన పాప పరిహారం కొరకు సరైన బలి యేసు ప్రభు ద్వారా ఇవ్వబడింది. అందుకే ఇదే పౌలు ఏమన్నాడు? పౌలు ఏమంటాడు ఒక చోట, మనం అంతా చదువుతూ అంటాం, రోమిల్ రాసిన పత్రిక 8:1 ఏమి తెలుగులో చదువు 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, ఇప్పుడు నేను జాగ్రత్త వినండి, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకు? యేసు ప్రభువు దేవుణ్ణి సాటిస్ఫై చేశాడు కాబట్టి తన బలి ద్వారా మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయనేం పాపం చేయలే. ఆయన ముందు చూడండి, ఆయన పాపంగా మారడం వల్ల మన మీద ఏం లేదు. ఎవరు చెప్తున్నారు ఇది? గట్టి చెప్పండి, ఎవరు చెప్తున్నారు?
యేసు ప్రభు కాదు నాయన. ఎవరు చెప్తున్నారు? పౌలు ఏమంటున్నాడు? పౌలు అంటే పరిశుద్ధాత్ముడు పౌలుతో రాపిస్తున్నాడు. పౌలు ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష. ఎవరు చెప్తున్నారు? పౌలు చెప్పచ్చా ఈ మాట? పౌలు అంత అంటే మన అనంతపురం భాషలో ఆయన లేడు కాబట్టి చెప్తాను, ఇంట అంటాడు అనుకోండి. మీ నా లెక్క ప్రకారం అంత దుర్మార్గుడు ఎవరు లేరు. ఎవరు? పౌలంతా. ఆయన అంటున్నాడు ఇక ఏ శిక్షా విధి లేదు నాకే కాదు, ఆయన అంటాడు మనకెవరికి శిక్ష లేదు ఇప్పుడు యేసుప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన వారికి. ఏమయ్యా పౌలు, నువ్వు ఎంత చెడ్డడో మాకు తెలుదా? పౌలు చెడ్డోడు, మీరు అంతా ఎట్లా చూసారు? పౌలు చెడ్డు అంటాడు ఏంటి ఈయన అని? చాలా చెడ్డు తెలుదా మీకు? అయ్యా అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం చదవండి, 1, 2, 3 వాక్యాలు. ఎవరన్నా మోని అనుకుంది మా బంధువు పౌలు ఏం తప్పు చేయనోడు అని. పౌలు నీకంటే చాలా తప్పు చేసినోడు, మన అందరికంటే తప్పు చేసినోడు కదా. చదవండి ఆయన ఏమంటున్నాడు, ఏం చేశాడు. 8వ అధ్యాయం 1 నుంచి 4 చదువు నేను పౌలు గురించి. ఆ కాలమందు మైక్లో చదువు. ఆ కాలమందు యెరూషలేములో సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలు అయితే ఇప్పుడు చూడండి, సౌలుని మీరు చాలా మంచివాడు అంటున్నారు. మనం ఈ రోజు ఏంటి అంత క్యాండిల్ లైట్ తీసుకొని ఎగెన్స్ట్గా పోయేవాళ్ళము అతను వెనకాల. ఈ రోజు ఈయన పౌలు ఉండింటే బ్యానర్స్ అందరూ వేసుకుని క్రైస్తవులంతా ఈ హంతకుని ఉరి తీయండి, ఎందుకంటే ఎట్లవాడమ్మా చదువు. సౌలు అయితే ఇంటింటా వచ్చి మన ఇంట్లో ఎవరు రావడంలో పాపం, ఇంకా భారతదేశంలో ఎంత చెడ్డోడు చూడండి. ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను, ఇది ఇంకా అన్యాయం కదా. మనల్ని పురుషులను కొట్టానంటే ఒక ఆడోళ్ళని ఇంట్లో నుంచి ఈడ్చుకుని పోయేవాడు పౌలు. మీరు చూస్తే పౌలు మహాభక్తుడు అంటున్నారు. సో ఎట్లుందో ఆయన స్టోరీ. స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అమ్మా చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాం మనం ఈడ. ఆ మహానుభావుడు కాలంలో ఏం చేసేవాడంట? సంఘాల్లో దూరి సంఘాన్ని పాడు చేసేవాడు, అంత చెడ్డోడు. కాబట్టి ఓకే చాలు ముందు చూడండి బ్రదర్. కానీ ఇప్పుడు ఏమంటాడు చూడండి, నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి, అందుకే ఇంత దీర్ఘం తీస్తాను. ఆయన అంటాడు ఇక క్రీస్తునందు ఉన్నవాడికి ఇట్లా వాడు. ఆయనే అంటాడు ఏ శిక్ష లేదని. ఇంకా నేను ఎంత ధైర్యంగా ఈ భూమి మీద అనుక్షణం చెప్పాల పిల్లరా. ముందు చూడండి, చాలామంది క్రైస్తవులు ఎందుకు సంతోషంగా బ్రతకలేకపోతున్నారంటే ఏంటి పునరుత్థానం వలన జరిగిండేది అర్థం కాకపోవడం వలన. ఆయనే అంటాడు నాకు ఇంకా శిక్ష లేదని. ఎన్నోసార్లు చూసుకున్నాం. ఆయనే అన్నాడు ఇంకా ఎవరు నా మీద నేరం మోపేది, ఇక దేవుడే నా ఫేవర్గా ఉంటే, ఆయనే నాతో ఉంటే నాకు ఇంకా ఎవరు శిక్ష వేసేది. పిల్లరా, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానంలో చాలా 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 తెచ్చాయి మీ నా జీవితంలో. ఊరికే అట్లా పైన తీసుకోకండి. నేను పౌల్లా చెప్పేవాళ్ళు ఉండాలా. ఇప్పుడే చెప్పాను మీకు కొంచెంసేపు ముందు. ఒకడున్నాడు, వాడు ఎప్పుడు నింద మోపుతానే ఉంటాడు. ఎవరు వాడు? సాతాను. సాతాను ఈ రోజు కూడా నీతో దేవుడు ఎప్పుడు నింద మోపడు. ధర్మశాస్త్రం సైలెంట్ చేయబడింది, వీడు మాత్రం నింద మోపుతా అంటాడు. నువ్వు ఎందుకు తెలుసా కుమిలిపోతున్నావు అని దెబ్బకి? నువ్వు అపొస్తలుల పౌల్లా నీకు అర్థం కాలే. యేసు ప్రభు నీ పాపం మొత్తం తీసేశాడు. ఇంకా నీ జీవితంలో ఏ పాపం లేకుండా చేశాడు ఆయన. ముందు చూడండి ఆయన. అందుకే సాతానికి ఎప్పుడో అర్థం చూపించాలా, వానికి అది ఏం చూపించాలి? వాక్యం చూపించాలా. చాలామంది క్రైస్తవులు ఎందుకు ఇబ్బంది పడుతుంటారు, వాన్ని జయించలేకపోతారంటే ఓకే నేను ఈ విధంగా యేసు ప్రభు ఎలా జయించాడు సాతాన్ని? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతాన్ అన్నాడు నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు కదా. యేసు ప్రభు అనలే మొన్న ఏం చెప్పాడు నువ్వు ఇనుపు పోయి అని. అంటే ఈ దేవుడు ఏం చెప్పాడు అంతకుముందు, వీడు రాకముందు? ఈయన నా యొక్క దేవుడు. యేసు ప్రభు చెప్పలే. మొన్న ఏం చెప్పాడు తెలుసా? నేను దేవుని యొక్క ప్రియ కుమారుడు అంట. అట్లా వివరించలే యేసు. ఆ మాట చెప్పలే. పోనీ నాకు దేవుడు ఏం చెప్పాడో తెలుసులే, నువ్వు ఏం మాట్లాడద్దులే అన్నా సాతానుతో. సీరియస్ థింగ్ నేను చెప్తాను మీకు. ముందు చూడండి, నేను ఏమన్నాడు యేసు ప్రభు? ఇట్ ఈస్ రిటర్న్. నువ్వు చెప్పలేదనుకో,
నా మీద ఏ శిక్షా విధి లేదని నిన్ను పాము మాదిరి కరుస్తానే ఉంటాడు వాడు. వానికి కావాల్సింది నీ నోటి నుంచి నాకు తెలిసిలే అన్న విడిచిపెట్టాడు వాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మత్తయి సువార్తలన్నా విడిచిపెట్టాడు నిన్నే. అందుకే నీకు నోరు ఇచ్చినదే, అందుకే యేసుప్రభు చూపిస్తాండేది ఎలా వీడిని జయించాలా అని. నువ్వు అనుక్షణము అందుకే ఈ చర్చిలో నేను ఎక్కువగా నువ్వు వాక్యం చెప్పే విషయం నీకు చెప్తాను. నేను ఇక్కడే నా విజయం దాగుండేది. నువ్వు ప్రతి క్షణము అపోస్తుల్లా చెప్పలేదనుకో, దేవుడు నీతో పని చేయలేడు. ఇప్పుడే చెప్పాను, మగ్దలేనే మరియా అపోస్తులు అందరూ చాలా ప్రేమ యేసుప్రభు అంటే, కానీ విశ్వాసం లేదు ఆయన తిరిగి లేస్తాడన్న వాక్యం మీద. అందుకే ఆమె శవం కాలంటుంది. గుర్తుపెట్టుకోనన్నా, నువ్వు ఈ సాతాన్ని ఎప్పుడు కింద పెట్టి నీ శరీరం నిండా ఆరోగ్యము, నువ్వు యేసుప్రభు ఏమేమైతే ఇచ్చాడో వాటిని అన్నిటినీ అనుభవించాలంటే నీ నోరు ఎప్పుడు పనిచేస్తూ ఉండాలా. యేసుప్రభు దేవుడు మనిషిగా వచ్చి నీకు నాకు బోధిస్తాడు ఎలా వీనితో డీల్ చేయాలి సాతాన్తో అని. నువ్వు అన్నావు అనుకో, బైబిల్లో రాసిందిలే నాకు తెలుసులే అని. జరగదు, నీ విజయంలో జీవించలేవు. నువ్వు అనుక్షణం చెప్పాలా, యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. యేసుప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. యేసుప్రభు అభిషక్తుడో నేను అభిషక్తురాలని. యేసుప్రభు ఆరోగ్యవంతుడో నేను అదే ఉన్నా. యేసుప్రభు ధనవంతుడు నేను అదే ఉన్నా. యేసుప్రభు జ్ఞాని నేను అదే ఉన్నా. యేసుప్రభు మైండ్ నాలో ఉండేది, యేసుప్రభు విజ్డమ్ నాలో ఉండేది. యేసుప్రభు ఏమై ఉన్నాడో నువ్వు చెప్పకుండా బైబిల్లో ఉందిలే అనుకుంటే నువ్వు అనుభవించలేవు. సో ఏం చెప్తున్నా, పాయింట్ ఏంటంటే వీడు మనల్ని ఇప్పటికి కూడా నేరం మోపుతూ ఉంటాడు. వాడిని జయించే విధానం ఏంటి? మీరు నేను వాక్యాన్ని వాని ముందర చెప్పాలా. ఓకే, ముందర చూడండి. నేనేమన్నా ఈ పాయింట్ ఏంటి? రెండో పాయింట్, యేసు ప్రభు పునరుత్థానం అయినందువలన అదేంటి? అది రిసిప్ట్ దేవుడు ఇస్తా అండి, రిసిప్ట్ మనకి. యేసు ప్రభువు మీ యొక్క పాపాలు తీసుకున్నాడు. ఇక మీరు పాపులు కాదు కానీ మీరు నీతిమంతులు. ఇప్పుడు బైబిల్లో చూసుకున్నాం, జస్టిఫైడ్. ఎన్నడూ పాపములు చేయని వారుగా మీరు చేపడ్డారు. ఇప్పుడు నేను జాగ్రత్త ముందు చూడండి. ఒకవేళ యేసు ప్రభు లేకోకుండా ఉండింటే, పునరుత్థానం కాకుండా ఉండింటే, సాతాను ఏం చెప్పాడో తెలుసా మీకు నాకు? చూడండి, యేసు ప్రభు మీ కొరకు చనిపోవడం నిజమే, ఆయన మీ అందరి పాపాల కొరకు చనిపోవడం నిజమే, కానీ అంటాడు వాడు లేకోకుండా ఉండింటే, కానీ పాప భారం ఎక్కువ అయిపోయి ఆ పాపం తట్టుకోలేక, చాలా ఎక్కువ అండి లోకంలో ఉండే పాపం అంతా, అందుకే అంత మోసుకోలేకపోయాడు కాబట్టి ఆయనని పాపం ఆయన తిరిగి లేపబడలేదు అనేవాడు. ఆయన ఎందుకు దేవుడు లేపాడంటే ఈ లోకంలో ఉండే పాపాలు అన్నిటినీ మోయగల యోగ్యుడు ఆయన. అందుకే యోహాను 1:29 యోహాను ఏమన్నాడు? లోక పాపములు మోసుకొని పోయే గొర్రెపిల్ల. 1 యోహాను 2:2 మంచి మాట రాబడి చదవండి, చాలా బాగుంటుంది ఇది. 1 యోహాను 2:2 యా చదువు. నేను ఎవరైనా ఫాస్ట్ అయితే 1 యోహాను కింద ఉందిరా లాస్ట్లో. ఆయనే మన పాపములను శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. పునరుత్థానం గురించి నేర్చుకుంటాను. సెకండ్ పాయింట్, పునరుత్థానం ఏం చేసింది? సాతాన్ని శాశ్వతంగా సైలెంట్ చేసింది. ఇప్పుడు నువ్వు సైలెంట్ చేయాలా? నువ్వు మాటికి ఓకే ఇట్లా అడుగుతాను చూడు. ముందు చూడండి, ఆయన ఎంతమంది మీలో నమ్ముతున్నారో యేసు ప్రభు మీ కొరకు పాపిగా మారాడని, మీ పాపాలన్నీ తీసుకొని ఆయన పాపిగా మారాడని? అందరూ చేతులు ఎత్తుతారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతా, మీరు పరిశుద్ధులుగా చేయబడ్డారని ఎంతమంది నమ్ముతారు? నిజంగా నమ్ముతారా? సో ఆయన ముందర నిలబడి నేను పాపినని చెప్పకండి. మీరు నమ్ముతా అంటే అది చాలా నష్టపరుస్తుంది మీ జీవితాన్ని. నేను మళ్ళీ వస్తా, పాపం చేసి ఏం చేయాలి. ఓకే జాగ్రత్త తినంటారా. సో ఒకవేళ లేపబడుకుంటే సాతాను అనేవాడు భారం ఎక్కువైపోయి ఆయన మోయలేకపోయాడు కాబట్టి దేవుడు ఆయన్ని లేపలేదనేవాడు. రెండోది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆయన లేపడానికి కారణం రిసిప్ట్ ఆయన అని దేవుడు చూపిస్తాడు. ఆయన లేకోకుండా ఉండింటే ఈ 3 లక్షల మంది దాదాపు అన్నానే
హలో, ముందర చూడాలా, వాళ్ళంతా వాళ్ళు క్లెయిమ్ చేసేవాళ్ళు మేము కూడా మీ పాపాలను పరిహరించడానికి వచ్చామని. ఈ పునరుత్థానమే అందరి నోళ్ళు మూపించేది. ఈ భూమి మీద నేనే దేవుణ్ణి, నేనే దేవుడు పంపించిన వాణ్ణి అని చెప్పుకునే వాళ్ళ నోరు మూపించేది కేవలం ఒకటే, పునరుత్థానం మాత్రమే. అందుకే ఈ భూమి మీద అనేక మంది దేవుళ్ళు దేవతలను చెప్పుకున్న వాళ్ళు ఎవ్వరూ పాపం గురించి మాట్లాడలేదు. ఎవ్వడూ చెప్పలేదు ఇది పాపము, ఇది చేయొద్దని. ఎందుకంటే వాడు పాపమే చేస్తున్నాడు కాబట్టి, ఆ వ్యక్తి పాపం చేస్తాడు కాబట్టి ఎవ్వడూ చెప్పలేదు సృష్టిలో పాపము చేయొద్దని. ఒక్కరే పాపం చేయొద్దన్నారు, ఆ యేసుప్రభు మాత్రమే. అంతేకాకుండా నేను పాపాన్ని క్షమించేదానికి వచ్చానని కూడా ఈ సృష్టిలో ఎవ్వరూ చెప్పలేదు, చెప్పలేరు కూడా. ఎందుకంటే దానికి ప్రూఫ్ నువ్వు పునరుత్థానుడు కావాలి. నువ్వు పునరుత్థానుడు అయినప్పుడే నువ్వు పాపమును క్షమించేదానికి, క్షమాపణ తెచ్చేదానికి యోగ్యుడివి. అందుకే కేవలం యేసు క్రీస్తు మాత్రమే ఆ మాట చెప్పాడు దేవుడు, అందుకే లేపాడు. ఆయన మాత్రమే ప్రూఫ్ ప్లరా. నేను చెప్తున్నా, ఆయన తప్ప ఈ సృష్టిలో ఎవ్వడూ లేరు నీ నా పాపాలని క్షమించేవాడు. ఈవెన్ దేవుడు కూడా నీ పాపాలు క్షమించాలి అంటే నువ్వు యేసు క్రీస్తు దగ్గరికి రావాలి. యేసయ్య ద్వారా మాత్రమే పాప క్షమాపణ. అర్థమైందా మీకు? హలో, మీరు నేను ప్లరా పునరుత్థానం ద్వారా ఈ ధైర్యాన్ని కలిగి ఉన్నాం. అందుకే 8:1 ఏమన్నాడు ఆయన? యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. స్వర్గంలో ఉన్న సుప్రీం కోర్టు ఇది డిక్లేర్ చేసింది. యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన వాడు శాశ్వతంగా పాపం నుంచి విడిపించబడ్డాడు, మరణం నుంచి విడిపించబడ్డాడు. ఓకే, ఒక వాక్యం చదవండి, చాలా బాగా. రోమిలు రాసిన పత్రిక 4:24-25 చూడండి, ఎంత మంచిగా పరిశుద్ధాం దేవుడు రాయించాడు. 4వ అధ్యాయం మన ప్రభు అయిన యేసు మృతుల నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. చూసారా అమ్మా, మన ప్రభు అయిన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడెను. ఏమెంచమని? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఆయన లేపబడింది మనం నీతిమంతులుగా తీర్చబడ్డానికి. అది సర్టిఫికేట్ మనకి దేవుడు ఇచ్చినదే. నీ పాపాలు అక్విటెడ్, నువ్వు క్షమించబడ్డావు. కారణము యేసు ప్రభు సరైన బలి కాబట్టి. హలో, ఇది పునరుత్థానానికి అర్థం పిల్లరా. ఇప్పుడు వచ్చే పెద్ద ప్రశ్న, మీరు మాటికి నా పాపాలన్నీ క్షమించబడ్డాయి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు నేను పాపం చేశాను, ఇంకా అర్ధగంట తర్వాత దాని కథ ఏంటి? అబ్బడా నిజమా? చాలా. హలో, ముందర చూడండి, మీరు నేను ఆల్రెడీ చెప్పాను ఇవి. నా పాపములు భూతకాలంవి, వర్తమానం కాలంవి, భవిష్యత్ కాల పాపములు క్షమించబడి ఉన్నాయి. నా పాపములు దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. యేసు ప్రభు యొక్క మరణము సమస్త చిట్టాన్ని కొట్టిపడేసింది. ఇప్పుడు వచ్చే ప్రశ్న, మళ్ళీ నేను పాపం చేస్తాననే, పొరపాటున పాపం జరిగిందనుకో, అదేంటి? ముందర చూడాలి, ఏం చేస్తావు అప్పుడు? ఎస్, అందుకే 1 యోహాను 1:9 ఏం రాబడింది? నీ పాపములు ఒప్పుకునేడలా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనము? పొరపాటున ఏదైనా పాపం చేస్తే ముందర చూడాలా, మనం ఏం చేస్తామా? ఒప్పుకుంటున్నాం. కానీ నా పాపములు ఆల్రెడీ క్షమించబడి ఉన్నాయి, రక్తంతో కడగబడి ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటా అనేది నీ పాప క్షమాపణ కొరకు కాదు, ఇది కూడా ఆల్రెడీ క్షమించబడి ఉన్నాయి కదా. మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటానో? ఎందుకు ఒప్పుకుంటాను అంటే దేవునితో నువ్వు ఏకీభవిస్తానో ఇది తప్పు అని. అది దేవుడు కోరుకునేది నీతో నాతో. జాగ్రత్తగా వినండి, నా దగ్గర టైం లేదు దాంట్లో పోయేదానికి. కానీ అది నువ్వు ఒప్పుకోలేదనుకో, నీ పాపం అయితే క్షమించబడింది, నువ్వు ఇది ఒప్పుకోలేదనుకో, నువ్వు అలాగే బ్రతుకుతావు అనుకో, దాని రిజల్ట్ నువ్వు తింటావు. అర్థమవుతుందా మీకు? నువ్వు పొరపాటు చేసావు, నువ్వు దాన్ని ఒప్పుకుంటే ఏమంటావు దేవునితో? అయ్యా, నువ్వు చెప్పింది రైట్, నేను రాంగ్, నేను ఇంకా భార్యని ఏడిపించను, నా భార్యని సూటిపోటు మాట్లాడను నేను. అది పాపమే కదా.
కానీ నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అయితే నువ్వు ఎప్పుడైతే ఈ మాట అంటానో దేవునితో ఏకీవిస్తానో, నువ్వు అన్నావు అనుకో ఇదేం తప్పు కాదని, నువ్వు ఎంత బాధ పెడతావో దానికి రిజల్ట్ ఉంటుంది నీ జీవితంలో. ఆడికి పోయేదానికి ఎవరు ఆపరు నిన్నే, కానీ ఇక్కడ చాలా హార్డ్ రిజల్ట్ ఉంటుంది నీకు కదమ్మా. నీకు తెలుసు ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడుకుంటే ఏం జరుగుతుందో, ఎంత హ్యాపీగా ఉంటుందో, హనీమూన్ ఉన్నట్టుంటుంది, ఊటీ గార్డెన్ పోయినట్లుంటుందా. సో ఇది పాపం విషయం. రెండోది రెండోది ఏంటి, ఆయన పునరుత్థానుడై లేచాడు. పునరుత్థానుడు ఏం చూపిస్తుంది, సర్టిఫికెట్ ఇది, ఆయనని నా పాపములు క్షమించాడు. మూడోది ఆయన దేవుని యొక్క మూడో పాయింట్, పునరుత్థానుడు అయినాడు కాబట్టి అన్నాడు ఏంటి కుడి పార్వశం అంటే, బైబిల్లో మీరు చదివినట్లయితే తన శత్రువులందరినీ జయించి ఎక్కడున్నాడు, ఆయన కుడి పార్వశం ఉన్నాడు. అంటే ఆయన అక్కడ చేరాడు అందరినీ జయించి. ఆయన అక్కడ చేరాడు కాబట్టి మనకు కూడా అందరి మీద జయం ఇచ్చింది. ఎవరెవరు ఆయన శత్రువులు, ఆయన మనకు జయం ఇచ్చాడు అందరి మీద. ఎవరెవరు ఆయన శత్రువులు, పాపాన్ని ఆయన జయించాడు. ఆ తర్వాత రెండో దేవుడు శత్రువు సైతాను, మూడో దేవుడు లోకము, నాలుగోది మరణం. మరణాన్ని కూడా ఆయన జయించి అక్కడ కూర్చొని ఉన్నాడు. పిల్లరా జాగ్రత్త వినండి. ఏదాన్నైనా మనిషి మేనేజ్ చేయగలడు ఈ భూమి మీద, కానీ ఒకదాన్ని మేనేజ్ చేయలేడు. ఏదది, మరణాన్ని ఎవడు మేనేజ్ చేయలేడు. ధనికుడు చచ్చిపోతాడు, బీదుడు చచ్చిపోతాడు, ఏమంటారు జ్ఞాని అందరూ చనిపోవలసిందే. కానీ యేసు క్రీస్తులో ఉన్న వారికి చావు లేదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14-15 ఏం రాయబడిందంటే, ఆయన రక్తమాంసంలో పాలిభాగసుడై మరణాన్ని తన మరణం ద్వారా జయించాడు. తొందర చదువు, ఒకసారి చదివేసి లాస్ట్ వాక్యం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఎలా అనగా ఆయన ఇంకా మీరు ముందు యేసు ప్రభు చనిపోయి చావునే లేకుండా చేశాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే మరణం గురించి ఏమంటుంది బైబిలు, మరణంతో మాట్లాడతాడు దేవుడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ, నీ మరణ ముళ్ళుని విరగొట్టేశాడు. యాక్చువల్గా చూడండి, ముందర చూడండి. చాలామందికి ఒక ప్రశ్న ఉంటుంది, ఎందుకు దేవుడు అన్నీ తొలగించాడు కానీ మరణాన్ని ఎందుకు తీసివేయలేదని. మరణాన్ని దేవుడు కావాలని పెట్టాడు పిల్లరా. ఈవెన్ యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత కూడా. ఎందుకంటే అదొక్కటే మనిషిని భయపెట్టేది. ముందర చూసానారా, మరణం లేదనుకోండి మనిషి ఎలా బతికేవాడు. నిన్న ఒకరి గురించి నేనేదో ఫ్లిప్ చేస్తా అంటే ఏదో చూశాను వీడియో, చిన్న వీడియో. నేను ఈ భారతదేశంలో వాడు 5 మందిని చంపాడంట, 40 మందిని రేప్ చేశాడంట. అట్లా దుర్మార్గుడు ఇక్కడ మహారాష్ట్రలో ఆ ఊరోళ్ళంతా, ఆ కాలనీ వాళ్ళంతా పోయి, ఆడోళ్ళు ముఖ్యంగా పోయి వాని మీద పడి పక్షి మాదిరి పొడిచేసినారంట, వాడిని పీకేసినారంట ఆడోళ్ళంతా కోపంతో పోయి. అట్లా నాకు నిన్న విని ఇంత భయంకరమైన మనిషి ఈ కాలంలో ఉన్నాడు అనిపించింది. అంతవరకు ఎవరు ఏం చేయడం లేదంట అతన్ని. చాలా భయంకరంగా స్త్రీలనైతే అంత ఎవరు ఉండరేమో, ఒక సినిమా స్టైల్లో ఉంది అతని జీవితం. అక్కడ నాగ్పూర్ దగ్గర ఒక ప్రాంతం, ఒక ఏరియాలో పోలీసు వాళ్ళు తనతో ఎక్కువ ఉండేవారు, అది డబ్బులు ఇచ్చేవారు. సో లాస్ట్కి ఒక రోజు అంత బాధతో ఇరిగిపోయి ఆ కాలనీ వాళ్ళంతా, ఆడోళ్ళంతా పోయి వీని మీద పడిపోయి అందరూ కత్తులు తీసుకుని పోయి పొడి చేసినారు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఏం జరిగింది, ఆ తర్వాత కేసు పెట్టారు వాడిని చంపారని. ఎవరి మీద కేసు పెడతామో ఆ ఏరియా అంతా పోయి మేమే చంపిన అంటున్నారంట. జడ్జి అన్నాడంట, నేను ఎవరికి తీర్పు ఇచ్చిన, మీరంతా అక్యూటెడ్. సో వాడు దుర్మార్గుడు, వాడు చచ్చిపోసిందే. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, అట్లా వాళ్ళు చావు లేకుండా ఏమయ్యేది, బతికే ఉండేవాళ్ళు. అందుకే దేవుడు చావును తొలగించడా. యాక్చువల్గా దేవుని ప్లాన్ ఏమో తెలుసా, చావు దేవుని ప్లాన్ కాదు పిల్లరా. ముందర చూస్తున్నారు కదా, చావు దేవుని ప్లాన్ కాదు. అస్సలకి ముసలితనమే దేవుని ప్లాన్ కాదు. ఈరోజు మనమంతా ఎట తయారాం కదా శరీరంలో,
యాక్చువల్ అది కాదు. దేవుడు మనిషిని సృష్టించినది ఎలా అయితే ఆదాముని సృష్టించాడో అలాగే యవ్వన ప్రాయంలో ఉండాలా. అందుకే యేసుప్రభు రెండవ రాకడ తర్వాత ముసలితనం ఉండదు. అందుకే బాడీనే చేంజ్ అయిపోతుంది, మహిమ గల దేహంగా మారుతుంది మన దేహం. అందుకే స్వర్గంలో ఎవరు ముసలోళ్ళు లేరు. చూసారు ఎప్పుడన్నా? చాలామంది నేను చూసా దేవుణ్ణి ముసలోడుగా కూర్చోబెట్టింటారు ఫోటో. పెద్ద అబద్ధం అది, పెద్ద చీటింగ్ అది. దేవుడు యవనస్తుడు. మీరు పోయారనుకో స్వర్గంలో, హూ ఈజ్ దిస్ యంగ్ మ్యాన్ అంటారు ఆయన చూసి. ఇది కూడా ఇక్కడ ఫోటో ముసలాయనది చూసి మీరు ఆడు ఎత్తుకుతుంటారు, ముసలాయన అడుగున్నాడని. కనపడ్డాడు ఎవరు, అంత యంగ్ పీపుల్. అది జరిగేది, అది నిజం యాక్చువల్గా. ఎందుకు శరీరం ఓల్డ్ అవుతుంది? పాపం వలన. బైబిల్ పాపం వలన మన శరీరము ఓల్డ్ అవుతాండేది, మన స్పిరిట్ ఓల్డ్ కాదు. అందుకే స్పిరిట్ ఏమై ఉందో అలాగే బాడీ టర్న్ అవుతుంది. ఎప్పుడు? యేసుప్రభు వచ్చినప్పుడు. ఎగ్జాక్ట్లీ అదే ఏజ్కి వస్తాం. మన స్పిరిట్ ఎట్లున్నాడో లోపల అంతే యవ్వన ప్రాయంలో ఉంటాం మనం. ఓకే, అదే మహిమగల దేహం తొడుక్కుంటాం మనం. అందుకే యేసుప్రభు ముసలోడు అయ్యాడా 2000 సంవత్సరాలు అయినా. మీరు ఆడ పోయి చూసా, ఇప్పుడు ఎప్పుడైనా దర్శనం ఇచ్చారనుకో, ఓల్డ్ మ్యాన్ మాత్రం రాడు కట్టి పట్టుకొని 2000 సంవత్సరాల వయసు సారినదని. ఇట్స్ ఏ యంగ్ మ్యాన్. అందుకే దావీదు అంటాడు, పక్షిరాజు యవ్వనం వల్లే. నేను ఇంకోటి చెప్తున్నా ముగించే ముందు, నీ నోట్లో హెల్త్ గురించి వాక్యము అనుక్షణము నువ్వు చెప్పేవాడివైతే, నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈవెన్ ఇప్పుడు కూడా నువ్వు చచ్చిపోయే ముందు కూడా నువ్వు యవ్వన ప్రాయం నీ శరీరంలో ఉంటుంది. కొంతవరకు చేంజెస్ రాచేమో కానీ రానివ్వను. ముఖ్యంగా అందుకే యవ్వనస్తులు ఇప్పుడు బాగా యవ్వనంలో ఉన్నారు, ఏం లే అని చెప్పి హ్యాపీగా ఉండొద్దండి. హ్యాపీగా ఉండండి, వాక్యం చెప్తా ఉండండి. మీరు, నేను ఛాలెంజ్ చెప్తున్నా, ఇది దేవుని యొక్క వాగ్దానం. ఏసే తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది. పక్షిరాజు యవ్వనం వల్లే నా యవ్వనం ఉంటుంది. క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తూ నేను జీవిస్తా. నా శరీరము దేవుని ఆలయం, నేను ఎప్పుడూ స్వస్థతలో ఉంటా, ఆరోగ్యంలో ఉంటా. అదే చెప్పాల్సింది మనం. నువ్వు ఎప్పుడైతే వాక్యం ద్వారా చెప్తావో నీ బాడీ ట్రాన్స్ఫార్మ్ కాదు ముసలితనంలోకి. ఇది వాక్యం. ఓకే, మూడోది ఏంటిమా? అయిపోయిందా? ఓకే, నాలుగోది ఉంది. దివ్య ఎంత జల్ది అయిపోతుంది, జల్ది అన్నట్లుంది. మూడోది అయిపోయిందని మళ్ళా ఆడ. ఓకే, అందుకే మూడోది ఏంటిమా? ఆయన కుడిపార్శ్వం ఉన్నాడు నీ కొరకు. ఆయన జయించాడు, ఆ జయమంతా నీ పేరు మీద రాశాడు. అందుకే ఎవరు నిన్ను జయించారు. అందుకే ముఖ్యంగా నీ నోరు సరిగా ఉంటే, నీ లోపల జ్ఞానం ఉంటే నువ్వు ఎప్పుడు విజయంలో ఉంటావు. నాలుగోది, లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటిది? ఆయన పునరుత్థానం ద్వారా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఏం విజ్ఞాపన చేస్తున్నాడు? చాలామంది అనుకుంటారు విజ్ఞాపన ఏమంటే నా పాపాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. ఆడు యేసుప్రభు. యేసుప్రభు నీ నా పాపాల కొరకు ప్రార్థన చేయడు. ఎందుకు చేయడు సార్? ఎందుకంటే నీవు పాపిగా ఆయన చూడ్డు. అసలు నీలో పాపమే లేదు ఆయన లెక్క ప్రకారం. ఆయన ప్రార్థన చేసేది ఏంటంటే, అక్కడ నిలబడి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఏం రాబడిందంటే, మిమ్మల్ని నన్ను అనుక్షణము దేవుడు కాపాడాలి, శోధన నుంచి కాపాడాలి, మిమ్మల్ని నన్ను సాతాను యొక్క ప్రణాళిక నుంచి కాపాడాలని, నువ్వు నేను ఈ భూమి మీద సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆనందం కలిగి జీవించాలని నిరంతరం ఆయన మన కొరకు ప్రార్థన చేస్తా అన్నాడు. మీరు నేను ఆయన కృపను వాడుకోవాలా అని. ఓకే, పునరుత్థానం ద్వారా ఆయన పునరుత్థానుడు అయినాడు కాబట్టే ఈ 4 కార్యాలు చేస్తానని పౌలు మనకు 8:34 రాబడింది. ఈయనండి లాస్ట్లో ముగించే ముందు లాస్ట్ మినిట్ ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు నేను ఈ వాక్యం విన్నావు, ఏదో ఈస్టర్కి వచ్చాను వెళ్ళిపోతానంటానావా? లేదు బిడ్డ, పునరుత్థానుడు అయిన యేసు ప్రభు యొక్క సామర్థ్యంలో ఎలా అయితే అపోస్తలులు జీవించారో మనం చదువుకున్నాం. నువ్వు నేను జీవించాలి. ముందర చూడండి. ఇప్పుడు జీవించాలంటే నేను ఏదో 21 రోజు ఉపవాస ప్రార్థన చేయాలా? మంచిది, తప్పేం లేదు. 7 రోజులు తప్పు లేదు. ఇంకా ఏమైనా చేయాలా? అన్నీ ఆయన చేశాడు. ఇవన్నీ బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అవన్నీ ఓకే, జాగ్రత్తగా రండి. నువ్వు నేను చేయాల్సిందేమంటే, ఎలా అయితే పౌలు నోరు తెరిచి తను మాట్లాడుతున్నాడో ఆ వాక్యం నువ్వు నేను అనుక్షణము నెమరేస్తూ ఉన్నాను. ఆవు కదా కూర్చొని గడ్డి నెమరేస్తూ ఉంటుందో,
నువ్వు చెప్పినప్పుడు పునరుత్థాన సామర్థ్యం నీలో పనిచేయడం మొదలుపెడుతుంది. అంతేకాకుండా అపోస్తుల్ని వాడుకున్న దేవుడు నన్ను కూడా తన సేవార్థమే మహిమ కోసం వాడుకుంటాడు. అందుకే నోరు తెరిచేప్పుడు నేను నీతిమంతుడిని, నా ప్రభువు యొక్క మరణ పునరుత్థానం ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడినా, పరిశుద్ధుడిగా చేయబడినా, దేవుడే నా పక్షం ఉన్నాడు, నాకు విరోధేవుడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు చెప్పేది ఏమో తెలుసా, దేవుడే ఈ రోగాన్ని పెట్టినాడు, ఇంకా రోగం ఎవరు తీసేస్తాడు, దేవుడే ఈ యాక్సిడెంట్కి కారకుడు, దేవుడే ఈ అనారోగ్యానికి కారకుడు, దేవుడే నా భర్తని మార్చడంలా. నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే పునరుత్థానాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవించలేవు. నేను ఎప్పుడు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని ఎత్తి పట్టుకుని నువ్వు మాట్లాడినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క మహిమ చూస్తావు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞతలు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ పునరుత్థాన దినమున మా జీవితాల్లో నీ పునరుత్థానం వలన వచ్చిన లాభాలని, యేసుప్రభు పునరుత్థానం వచ్చిన లాభాలని, ఆ యొక్క జీవితాన్ని మేము ధ్యానించాం. తండ్రి, విన్న బిడ్డలందరికీ ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ యొక్క అపొస్తలుడు పౌలు ఎట్లయితే మాట్లాడతాను, ఇంకా ఏ శిక్షా విధి నాకు లేదు, ఇక నాకు దేవుడే తోడున్నాడు, ఆయన కుమారుని ఇచ్చాను, ఇంకా మిగతా ఎందుకు, ఈ విషయాల్లో మేము ఎప్పుడు ఆనందించడానికి సహాయం చేయండి. అప్పుడు మేము నిరుత్సాహంలో ఉండం. అప్పుడు ఈ యొక్క పునరుత్థానం యొక్క లాభాన్ని మేము ఈ భూమి మీద అనుక్షణం అనుభవించగలం. ఇక ఈస్టర్ రోజున నాయన ఆ యొక్క సామర్థ్యాన్ని మీరు పొందుకొని పోయేదానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు నేను మన స్థానం నిలబడుకో